ఈ రోజున మనం ధ్యానించేటువంటి అంశం ఏంటంటే, ఒక క్రైస్తవుడికి దేవుని ఆజ్ఞలను తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. దేవునిలోనికి వచ్చిన తర్వాత దేవుని యొక్క నియమాలేంటో, నిబంధనలేంటో, కట్టడలేంటో తప్పనిసరిగా ప్రతి మనిషి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పని చేసేటప్పుడు, ఒక కంపెనీలో ఉద్యోగం చేసేటప్పుడు అందులో మన బాధ్యతలు ఏంటో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ప్రయాణం మనం చేసేటప్పుడు మనం పాటించాల్సినటువంటి కనీస నియమ నిబంధనలు ఏంటో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. దేవుని మార్గంలోనికి మనం అడుగుపెట్టిన తర్వాత దేవుడు చాలా పద్ధతులు పెట్టాడు. పరలోక రాజ్యంలోనికి మనం ఆ మార్గంలో నడిచేటప్పుడు పద్ధతి పాడు లేకుండా నడవడానికి వీల్లేదండి. ఒక క్రమమైనటువంటి విధానంలో ఆయన చేయమన్న పనులేంటో చేసుకుంటూ, చేయవద్దు అని చెప్పినటువంటి పనులేంటో అవి చేయకుండా జాగ్రత్త పడుతూ మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఆజ్ఞల గురించి దైవభక్తులు క్లుప్తంగా వివరంగా చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆజ్ఞలు కేవలం 2 రకాలు అన్నారు. అదేంటంటే, మొదటిది చేయవలసిన ఆజ్ఞలు, చేయకూడని ఆజ్ఞలు. అంతే. దేవుడు కొన్ని పనులు చేయమన్నాడు, కొన్ని పనులు చేయొద్దన్నాడు. ఇవి తెలియాలా వద్దా అండి? తెలియాలా వద్దా? తెలియాలి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ, నీవు సంఘం దగ్గరికి వెళ్ళి సంఘస్థులతో కొంతకాలం ఉండి వాళ్ళకొక విషయాన్ని నువ్వు నేర్పాలి అని అన్నాడు. ఏంటో తెలుసా? అది జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో నువ్వు వారికి నేర్పన్నాడు. దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి మనం భక్తి విషయాలు దేవుడు చెప్పినట్టుగా చాలామంది చేయలేకపోతున్నారు. ఉదాహరణకి, ఒక పాట మనం పాడి దేవుడిని స్తుతిస్తున్నాం అనుకోండి, నీ నోట్లో పాడుకుంటూ దేవుడిని స్తుతించడానికి వీల్లేదు. దానికి దేవుడు ఒక పద్ధతి పెట్టాడు. ఎట్లా పడితే అట్లా పాడడానికి వీల్లేదు. ఎలా పడితే అలాగా పాడి ఇక నేను చెల్లుబాటు అయిపోయింది దేవుడికి, నేను పాట పాడేసానులే అని అనుకోకూడదండి. బైబిల్ గ్రంథంలో రమ్యముగా పాడండి అని అన్నాడు. ఎవరు? ఎట్లా పాడాలంట అంటే, వినేవారికి ఎట్లా ఉండాలి? అది వినుసొంపుగా ఉండాలి, మంచి రాగంలాగా శ్రావ్యంగా అని అనిపించాలి. అలా పాడమన్నాడు కదా. పాడేటప్పుడు సర్వజనులారా, ఏంటి? సర్వజనులారా చప్పట్లు కొట్టండి అన్నాడు. అమ్మ వింటున్నారా? సర్వజనులు అంటే జనాలందరూ. నువ్వు అట్లా కూర్చోటానికి వీల్లేదు. అదిగో అక్కడ కూర్చున్న ఆమెకి చెయ్యి ఇరిగిందండి. చేతిలో రాడ్ వేసారమ్మా, రాడ్ ఉంది కాబట్టి ఆమె 2 చేతులతో చప్పట్లు కొట్టలేదు. ఆమె ఏం చేస్తుందో మీరు గమనించాలి. అలాగా చెయ్యి, నొప్పి చెయ్యిని, రాడ్ ఉన్న చెయ్యిని ఇలా పక్కకు పెట్టుకొని ఒక్కటే చేత్తోనే కాలు మీద ఇట్లా కొట్టుకుంటా దేవుని సన్నిధిలో పాట పాడుతూ ఉంటుంది. ఎందుకో తెలుసా? సర్వజనులారా చప్పట్లు కొట్టండి అని అన్నాడు. చాలామంది చప్పట్లు కొట్టడం రావట్లేదు. ఈరోజు మీకు మనవి చేస్తున్నాను, పాట పాడడానికి దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు. మరి స్వరం ఎట్లా? పాట పాడాలిగా, రాగం తీయాలిగా, చప్పట్లు కొట్టాలి, అన్నీ చేస్తూనే ఉన్నాం. మరి స్వరం సంగతి ఏంటి? స్వరం ఏంటి అనంటే, పూర్ణ బలం ఉపయోగించి స్వరమెత్తి అనండి. ఒకసారి పాడుతున్నావా? అందుకే నేను అప్పుడప్పుడు అడుగుతాను, పక్కనోడి కన్నా వినపడుతుందా? ఇప్పుడు చెప్పండి, దేవుడు పాట పాడేటప్పుడు పెట్టిన రూలు నేను పాటిస్తూనే ఉన్నానండి. పాడేటప్పుడు అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి అండి. ఇది పరిస్థితి. అర్థమైందండి? అంటే దేవుడి ఆజ్ఞ పాటిస్తున్నామా? పాటించట్లేదు. పాట పాడేసామా? పాడేసాం. చప్పట్లు కొట్టాం. కానీ ఒకసారి ఆలోచించండి, దేవుడు ఒక విధంగా ఆయనను స్తుతించమంటే అలాగ మనం స్తుతించలేకపోతున్నాం. ప్రార్థన ఒక పద్ధతి ప్రకారం చేయమన్నాడు, ఉపవాస ప్రార్థన ఒక పద్ధతి ప్రకారం చేయమన్నాడు. ఏమండి, అవునా కాదా? మనం దేవుని సన్నిధిలో కానుకలు వేస్తాం కదా, ఏమేయమన్నాడు? కానుక ఏమేయమన్నాడు? మన సంఘంలో బ్యాంకులో పనిచేసేటువంటి బిడ్డ ఉంది కదా, ఆమెకు నేను మొన్న నీ నోట్లు చూపించా, ఇదిగో అమ్మ ఇవి పరిస్థితి, ఇవి వచ్చాయి, చినిగినాయి, అతికిచ్చినవి, చిరుగుడు, ఇలాంటివేవి కూడా మనం దేవుని సన్నిధిలోనికి చెల్లుబాటు కానటువంటివి ఇస్తే ఏం ప్రయోజనం చెప్పండి? అనాలోచనగా ఇస్తే ప్రయోజనం ఏంటి చెప్పండి? దేవుడు శ్రేష్టమైనటువంటివి, ప్రథమ ఫలములను, సస్యద్రవ్యములను, వీటిని కదా ప్రభు ఇవ్వమన్నది. వాటన్నిటిని మనం పాటించకుండా ఇగో ఇది అని మనం ఇచ్చామనుకోండి,
పరిస్థితి ఏంటి? రూల్ పాటిస్తున్నట్టేనా? ఒకసారి ఆలోచించండి. 6 రోజులు కష్టపడి పని చేసుకో, 7వ రోజు మాత్రం అలాగ ఉండాలి నువ్వు అని చెప్పాడు. నీకు 6వ రోజు లెక్కలేదు, 7వ రోజు లెక్కలేదు. ఏ రోజైనా సరే ఒకేలాగా నువ్వు పని అని పోతే మరి దేవుడి పద్ధతి ఏం కావాలి చెప్పండి? ఏమండి, మన క్రైస్తవ్యంలో ఆజ్ఞలు ఉన్నాయా లేవా? ఉన్నాయండి. పర్యాయ పదాలు, ఆజ్ఞలకు పర్యాయ పదాలు గురించి మనం మాట్లాడితే బైబిల్లో ఏమని ఉన్నాయో తెలుసా? మీరు ఎవరన్నా నాకు అందిస్తూ ఉండండి, నేను కూడా చెప్తుంటాను. ఆజ్ఞలు, ఇంకా కట్టడలు, విధులు, శాసనాలు, ఇంకా ధర్మము. ఏంటి? ధర్మము. ఇన్ని ఉన్నాయి కదా. వేటిని కూడా మనం పరిగణలోనికి తీసుకోకుండా, దేన్ని సరిగా పాటించకుండా, విధి అంటే ఏంటో తెలుసా అండి? ఇక దాంట్లో మినహాయింపు లేదు. అర్థమవుతుందా? మనకి పేపర్లో, ఎగ్జామ్ పేపర్లో ఇస్తాడు చూడండి, దాని చాయిస్ ఉండదు. ఇంకా విధి అంటే కంపల్సరీ చేయాలి. మన తెలుగులో కంటే ఇంగ్లీష్ ఈజీగా అర్థమవుతుంది. డ్యూటీ, కంపల్సరీ అది చేయాల్సినటువంటి పని ఉంది. కానీ ఈ రోజున మనం అసలు చేయాల్సినటువంటిది విడిచిపెడుతున్నాం. ఏమండి, ప్రతిదీ వదిలేస్తున్నాం, ఆజ్ఞలు వదిలేస్తున్నాం, కట్టుబాట్లు వదిలేస్తున్నాం. వీటన్నిటినీ వదిలేసి ఏంటండి, వీటి అవసరత మనకు లేదా? దయచేసి ఆలోచన చేయాల్సిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. అందుకే ఒక విశ్వాసి ఆజ్ఞలను పాటించాల్సినటువంటి అవసరత ఎంత ఉందో ఎందుకు నేను మొదలుపెట్టానంటే, దేవుని వాక్యంలో ఏమని రాసిందంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణము. ఆజ్ఞాతిక్రమము పాపము, పాపము వలన వచ్చు జీతము మరణము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నేను ఆజ్ఞలు ఏమైనా మీరుతున్నానా? కట్టుబాట్లు ఏమైనా మీరుతున్నానా? ఒకవేళ అలా జరిగితే నా జీవితంలో నేను పాపం చేసిన దాన్ని అయిపోతాను, నేను ఆజ్ఞను మీరితే పాపం చేసిన వాడిని అయిపోతాను అనే భయం మనలో కనిపిస్తుందండి. ఆదివారం ప్రార్థనకి మిస్ అయితే చీమ గుట్టినట్టుగా కూడా అనిపించట్లే. చక్కగా పనులు చేసుకుంటున్నాం. ఇంటికాడు ఉండే డ్రెస్ ఒకటి ఉంటుంది కదా, అది వేసుకొని, ఆడవాళ్ళు అయితే నైటీ, మగవాళ్ళు అయితే లుంగి కట్టుకొని, షార్ట్స్ వేసుకొని, ఇక వాడి ఇష్టం, టీవీ చూస్తే టీవీ, లేకపోతే అంట్లు దోమితే అంట్లు, బట్టలు ఉతకాలంటే బట్టలు ఉతకటం. నీకు ఏంటి ఆజ్ఞ మీరేనని బాధ కలగట్లేదేంటి? ఒకసారి ఆలోచించండి. ఆజ్ఞను అతిక్రమించావు. నువ్వు వ్యభిచారం చేయనక్కర్లే, నువ్వు దొంగతనం చేయనక్కర్లే, విగ్రహారాధన చేయనక్కర్లే. ఒక చిన్న ఆజ్ఞను మీరావు నువ్వు కదా. ఆజ్ఞ, చిన్న ఆజ్ఞ మీరితే, పెద్ద ఆజ్ఞ మీరితే అని ప్రభు ఏమి తేడా చెప్పలేదండి. ఆజ్ఞ అని అన్నాడు. చిన్నదైనా పెద్దదైనా అది ఆజ్ఞే, అవునా కదా? ఆజ్ఞని అతిక్రమిస్తే జరిగేదేంటి? అది నువ్వు పాపం చేసినట్టు. ఇప్పుడు చెప్పండి, ఆజ్ఞలను మనం మీరలేదా అన్నాడు? తెలిసిన ఆజ్ఞలను మనం మీరలేదా? 613 ఆజ్ఞలు ఉన్నాయంటండి బైబిల్లో. ఎన్ని? 613 ఆజ్ఞలు. సరే, 613 పక్కకు పెట్టండి, ఆ 3 కూడా పక్కకు పెట్టండి, 600 పక్కకు పెట్టండి. 10 ఆజ్ఞలను ఉన్నాయిగా మనకి. బండ మీద రాసుకొని పెట్టుకున్నాం, అవి అక్కడ తగిలిచ్చాం. మన చర్చి ముందు శిలాఫలకం పెట్టుకున్నాం. ఆ ఆజ్ఞల ముందు ఎప్పుడన్నా నిలబడి ఇది చేసినా అని చెప్పగలుగుతారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజున మీకు మనవి చేస్తున్నాను, ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనవండి. లేకపోతే ఇశ్రాయేలు ప్రజలకి యెహోవా దేవుడు ఆ బండ మీద, ఆ కొండ మీదకి వెళ్ళి పలకల మీద, రాతి పలకల మీద ఆ ఆజ్ఞలు రాసిచ్చేవాడు కాదు. బాయ్ మోషే, నేను చెబుతాను కానీ ఒక కాగితం తెచ్చుకొని రాసుకొని అనలేదండి. దేవుడు తన వ్రేలుతో రాశాడు. అర్థమవుతుందా? ఆజ్ఞలు ఎవరు రాశారు? అది దేవుడి ఐడియాలజీ, అది దేవుడి వ్రాత. దాన్ని కొట్టిపడేయడానికి వీలే లేదు. ఈ రోజున క్రైస్తవ కుటుంబాలలో పుట్టినటువంటి చాలామందికి, క్రైస్తవ్యంలోనికి వచ్చినటువంటి చాలామందికి దేవుని మాట అంటే లెక్కలేదు, దేవుడి ఆజ్ఞ అంటే కూడా లెక్కలేదు. ఇంకొక వేరియేషన్ చెప్తాను, మీరు వినండి. దేవుడి ఆజ్ఞ ఖండితంగా చెప్పినటువంటి మాట అంటేనే లెక్కలేదు. కాబట్టి సాదాసీదాగా చెబుతున్నటువంటి నీతి బోధలంటే కూడా మనిషికి లెక్క లేదు ఈరోజు. అందుకే నేను మీకు మనవి చేస్తున్నాను, గుండెల మీద చేసుకొని ఆలోచించండి. నేను దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నానా? నేను దేవుని ఆజ్ఞలను పాటించకపోతే నేను పాపిని. దేవుని ఆజ్ఞలను నేను పాటించనందువల్ల పాపినయ్యాను. కాబట్టి నాకు వచ్చే జీతం ఏంటి అంటే మరణమే అని మనం అర్థం చేసుకోవాలి. దీంట్లో అర్థం కానటువంటి విషయం ఏం లేదు.
ఈజీగా అర్థమవుతుంది మన మనసుకి. గ్రహించాల్సిందిగా నేను ప్రభు పేట మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. అయితే దేవుని ఆజ్ఞలను గురించి కాసేపు మనం ధ్యానం చేస్తూ కొన్ని విషయాలను మనం వెలికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, 119వ కీర్తనకారుడు అంటున్నాడు 131వ వచనాన్ని, ఈ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరచి ఒగర్చుచున్నాను అంటున్నాడు. చూసారండి, ఆయనకు దేవుని ఆజ్ఞల యందు ఏముందంటండి? అధిక వాంఛ అనండి ఒకసారి. ఆజ్ఞల పట్ల అధిక వాంఛ. ఇది ఎంతమందికి ఉంటుందో? అమ్మ రూల్ పెట్టిండా? అమ్మ వినాలి, రూల్ పెట్టాడా? 6 రోజులు పనిచేసి 7వ రోజు ఇట్లా చేయమని రూల్ పెట్టాడా? 100 రూపాయలు సంపాదించుకోమన్నాడు, 10 రూపాయలు ఇవ్వమని రూల్ పెట్టాడా? తల్లిదండ్రులను సన్మానించాలి రూల్ పెట్టాడా? ఈ రూళ్ళ గురించి బాధపడుతున్నారండి ఈ రోజున చాలామంది. ఈ ఎక్కడి రూల్స్ రా నాయన, ఏంటిది ఇవెక్కడి బాధ మనకి అని అనుకుంటున్నారు. ఎందుకంటే మనిషి స్వార్థపరుడు బట్టి, దేవుడు అంటే సరి అయినటువంటి ఇష్టత లేకపోవడం బట్టి, దేవుడి నోట్లో నుంచి వచ్చినటువంటి కట్టుబాట్లు ఈ రోజున మనకు నచ్చడం లేదండి. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే దావీదు గారికి దేవుని యొక్క ఆజ్ఞలంటే ఎంత ఇష్టమో మనకు అర్థమవుతుంది. ఎందుకు ఆయన దేవుని యొక్క ఆజ్ఞలను ఇష్టపడాల్సి వచ్చిందో, ఇష్టపడుతున్నాడో నేను చివరిలో మీకు జ్ఞాపకం చేస్తాను. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రతి మనిషికి దేవుడి ఆజ్ఞలంటే ఇష్టం ఉండాలి. అర్థమవుతుందా? నాతో ఈ మాట చెప్పండి, దేవుడి ఆజ్ఞలంటే నాకు ఇష్టం అనండి ఒకసారి. ఇప్పుడు నన్నరా అండి అట్లని? దేవుడు రూల్స్ అంటే నాకు ఇష్టం అనండి ఒకసారి. అబద్ధం ఆడొద్దండి. దేవుడి రూల్స్ అంటే నాకు ఇష్టం, దేవుడి నియమాలంటే నాకు ఇష్టం, శాసనాలంటే నాకు ఇష్టం. ఈ మాట అనటానికి కొంచెం కొత్తగా ఉంది కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఆ ఆజ్ఞ ఇచ్చిన వాడు ఇష్టం అయితే, ఆజ్ఞ ఆయన నోట్లో నుంచి వచ్చినటువంటి ప్రతి మాట కూడా ఇష్టమైపోతుందండి. దేవుణ్ణి ఇష్టపడి దేవుని మాటని ఇష్టపడనటువంటి పరిస్థితి ఉండదు అసలు ఏ మనిషిలో కూడా. అర్థమవుతుందా? భర్త అంటే ఇష్టమైతే భర్త మాట వింటావు, భార్య అంటే ఇష్టమైతే భార్య మాట వింటావు. దేవుడు అంటే స్వతహాగా ఇష్టం ఉంటే ఆయన నోట్లో నుంచి ఏది చేయమన్నా చేస్తావు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అబ్బాయి అబ్రహాం, నేనంటే నీకు ఇష్టమేనా అన్నాడు. అయ్యో ఏంటి ప్రభువా, నువ్వంటే చాలా ఇష్టం నాకు. అయితే నేను అన్నం తినాలి, మీ ఇంట్లో భోజనం సిద్ధపరచు అనగానే, ఓహో అందుకోసమే కదా మా ఇంటికి వచ్చావు ప్రభువా నువ్వు, ఆగాగని చెప్పి 3 తుమ్మల పిండి తీసుకొని వచ్చి, 3 మానికల పిండి తీసుకొని వచ్చి టకటకా చేసి శాలలోకి వెళ్ళి పశువుని తీసుకొని వచ్చి దాన్ని సిద్ధం చేసి ఆయనకి భోజనం పెట్టి వాళ్ళు భోజనం చేసిన దాకా ఉంటాడు. ఓకే, కొద్ది రోజులు కొంచెంసేపు అయినాక, అబ్రహమా నేనంటే ఇష్టమే కదా? నేను ఇష్టమే. నీ కొడుకంటే కూడా నీకు చాలా ప్రేమ కదా, నీ ఒక్కగానొక్క కొడుకుని తీసుకొని వచ్చి నాకు బలిస్తావా? ఆ వాసన పిలవాలనుంది నాకు అనంటే, అయ్యా దాన్నే ఉంది, ఇస్తా అని చెయ్యెత్తాడు. నరకడానికి చెయ్యెత్తాడు, కట్టెలు పేర్చాడు, నిప్పిపెట్టి బూడిద చేయడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత ఇష్టం అబ్రహాంకి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు తెలుసా? కొడుకును నరకడానికి, కొడుకును దహించి వేయడానికి ఆయన ఎందుకు ఇష్టపడ్డాడో తెలుసా? కొడుకు కంటే కూడా అబ్రహాముకి దేవుడే ఇష్టం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మీకు మనవి చేస్తున్నాను, ఒక రోజున దేవుడు దిగొచ్చి ఏమన్నాడు తెలుసా? నేను భూమి మీద ఏదైనా చేయాలని అనుకుంటే నా స్నేహితుడైన నీకు చెప్పకుండా చేస్తాను అబ్రహాం అన్నాడు. అది సొదొమ కావచ్చు, అది ఇంగ్లాండ్ కావచ్చు, అది అమెరికా కావచ్చు, అబ్రహాము దగ్గరకు వచ్చి చెప్పే చేస్తాడు దేవుడు. ఎందుకంటే అబ్రహాము దేవుడికి స్నేహితుడు కాబట్టి. ఈరోజు మీకు మనవి చేస్తున్నాను, వాళ్ళిద్దరి మధ్యలో ఆ బంధం ఉంది కాబట్టి, ఆ బంధంలో ఎంత భయంకరమైన విషయం చెప్పినా, ఎంత బరువైనటువంటి విషయం చెప్పినా అబ్రహాము చేయడానికి ముందుకు వచ్చాడు. చూడండి, ఈరోజున మీకు మనవి చేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి అంటే ఇష్టం ఉంటే మాట అంటే ఇష్టం అవుతుంది. అర్థమవుతుందండి? ఫస్ట్ మనిషి అంటేనే గౌరవం లేదనుకోండి, మాట అంటే కూడా గౌరవం ఉండదు. ఇది అర్థం చేసుకోవాల్సింది నేను కోరుతున్నాను. ఈ రోజున దేవుడి మీద ఆశ ఉంది కాబట్టి, దేవుడి నోట్ల నుండి ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు అంటే అది ఇష్టపడతాడు దావీదు గారు. అర్థమవుతుందా? అదే చెబుతున్నాడు మనకి వేరే భాషలో, నీ ఆజ్ఞల యందు నాకు చాలా ఆశ ఉంది అని అన్నాడు. ఎంత ఆశ అంటే, ఈయనకు ఒక తలాంతు ఉంది.
ఏంటంటే ఒక సితారా తీసుకొని రకరకాల పాటలు పాడతాడు. దేవుడి ప్రేమ గురించి, దేవుని యొక్క మహిమ గురించి, అద్భుతాల గురించి, ఇశ్రాయేలీలను దేవుడు ఏ విధంగా ఐగుప్తు శత్రు సమూహంలో నుండి విమోచించి తీసుకొచ్చాడో దాని గురించి కథలుగా పాడాడు. అయితే ఈ రోజున సితారా తీసుకున్నాడు, ఒక చెట్టు కింద కూర్చున్నాడు, చక్కగా దాన్ని వాయించుకుంటూ పాడుతున్నాడు. రెండోసారి వాయించుతున్నాడు, మూడోసారి వాయిస్తున్నాడు, నాలుగోసారి వాయిస్తున్నాడు. దేని గురించి పాడాడో తెలుసా? ఇదే అధ్యాయం చూడండి. ఇదే అధ్యాయం 164వ వచనం, 163వ వచనం చూస్తే, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. హల్లెలూయా. ఆయన స్తుతించడానికి కారణం కూడా ఏంటండి? దేవుని యొక్క న్యాయ విధులు, దేవుని యొక్క న్యాయ విధులు. విధి అనండి ఒకసారి. తప్పనిసరిగా నువ్వు ఇది చేయాలి అనండి ఒకసారి. తప్పనిసరిగా నువ్వు ఇది చెయ్యాలి అనంటే ఆయన ఎంత ఆనందిస్తాడో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. నీవు తప్పనిసరిగా ఇది చెయ్యాలి అని చెప్పినటువంటి కొన్ని నిబంధనలు ఉన్నాయి చూడండి, ఆజ్ఞలు ఉన్నాయి చూడండి. వాటిని బట్టి దావీదు సంతోషిస్తున్నాడు. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా సంతోషించడానికి గల కారణం ఏంటి? దేవుని యొక్క న్యాయ విధులను బట్టి దావీదు గారు రోజుకి 7 సార్లు వాయిద్యాన్ని తీసుకొని వాయించుకుంటూ పాట పాడాల్సినటువంటి అవసరత ఏంటి? ఆలోచించండి. ఏమీ లేకపోతే ఆజ్ఞలను బట్టి తలుసుకొని పాట పాడాల్సినటువంటి అవసరత లేదు. అది కూడా, అయ్యా తండ్రిని సన్మానించమన్నావు, నా నెత్తికి మించిన భారం పెట్టావని గిటార్ కొట్టట్లే. అర్థమవుతుందా? అది భాగ్యంగా ఎంచుకుంటున్నాడు. అర్థమవుతుందండి? దేవుడు చేయమన్నటువంటి ప్రతి విధిని, ప్రతి న్యాయ విధిని, ఆయన విధిని న్యాయ విధిగా ఆలోచించుకొని ఆయన ఆజ్ఞని ఆయన ఆనందంగా స్వీకరించి అవి చెయ్యాలనేటువంటి ఆలోచన. ఇందాక మనం చదువుకున్నటువంటి ఆ వచనంలో నోరు తెరచి ఒగర్చుచున్నాను అంటున్నాడు. కొంతమందికి ఏదన్నా మంచి వాసన వస్తే నోట్లో నీళ్ళు ఓరతాయి. ఎప్పుడన్నా అయిందండి మీకు అట్లా? కుక్కల్ని ఎప్పుడన్నా చూసారా? దానికి ఆకలి వేసింది అనుకోండి, నాలుక బయట పెట్టి హాహా అని అంటూ ఉంటుంది. ఆ నాలుక మీద నుంచి చుక్కలు పడుతుంది చూడండి. దాన్ని ఒగర్చటం అంటారు. దేనికోసం ఒగరుస్తుంది? తిండి కోసం ఒగరుస్తుంది. అది దాని ఒగరింపుకు గల కారణం ఏంటి? ఆకలి. దావీదు కూడా ఒగురుస్తున్నాడంట. ఏందయ్యా అంత పోరాటం చేస్తున్నానంటే ఆజ్ఞ పాటించాలంటున్నాడు. దేవునికి స్తోత్రం. మీరు చెప్పండి, మన సంఘంలో ఆజ్ఞని మీరటోడే నాకు కనిపిస్తున్నాడు, కానీ ఆజ్ఞని పాటించాలని ఆరాటం చేసేవాడు కనపడట్లేదండి. ఇదొక దారుణమైనటువంటి పరిస్థితి. ఏమయ్యా రాలేదు ప్రార్థనకి? యూత్ మీటింగ్కి ఎందుకు రాలేదయ్యా? అమ్మ ఉపవాస ప్రార్థనకి ఎందుకు రాలేదమ్మా? ముక్కు మీదనే ఉంటుంది. ఎందుకంటే నేను ఈ ప్రశ్న అడుగుతానని తెలిసి చెప్తూనే ఉంటారు. అయ్యగారండి వద్దాం అనుకున్నాం, కానీ అదే అనుకున్నదే నువ్వు పూర్తిగా అనుకోలే. 2 పడవల మీద కాళ్ళు వేసినావు అనమాట. వస్తే వద్దాం, లేకపోతే రాకపోదాం. అందుకనే కొంతమంది భలే సమాధానం చెప్తారు, చూద్దాంలే అంటారు. తెలుసండి? ఎప్పుడన్నా అన్నారా? ఏంది నువ్వు చూసేది? చూసుడు ఆలోచించుడు ఏమి లేదు. చూసేది ఆలోచించేది ఏమీ లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చేయాల్సిందే, ఆజ్ఞను పాటించాల్సిందే. ఆజ్ఞలో మినహాయింపులు ఇవ్వండి. ఆజ్ఞని తప్పనిసరిగా ఒక మనిషి పాటించవలసినటువంటి అవసరం ఉంది. కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 137వ వచనం నుంచి మనం గమనిస్తే, యెహోవా నీతిమంతుడు. నేను చదువుతాను, వినండి. యెహోవా నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు ఎలాంటివి? యథార్థములు. నీతిని బట్టి పూర్ణ విశ్వాస్యతను బట్టి నీ శాసనములను నీవు నియమించితివి. నా విరోధులు నీ వాక్యములను మర్చిపోవుదురు. కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను, అయినను నీ ఉపదేశములను నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. నీ శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలగజేయుచున్నవి. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈయనకు చాలా కష్టాలు ఉన్నాయంటండి దావీదుకి. నాకు శ్రమ వేదన బట్టి ఉన్నాయి, కానీ నీ ఆజ్ఞలు మాత్రం
నాకు సంతోషాన్ని కలుగజేస్తుంది. ఇన్ని కష్టాల మధ్యలో ఆజ్ఞని పాటించాలా పాస్టర్ గారు అనండి ఒకసారి, అనండి అండి, ఏం కాదు. ఇన్ని అప్పుల మధ్యలో, ఇన్ని అనారోగ్యాల మధ్యలో, ఇన్ని మనస్తాపన మధ్యలో, ఇన్ని కుటుంబ కలహాల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో, మనస్పర్ధల మధ్యలో ఆజ్ఞ పాటించాల్సిందేనా? శ్రమ వేదన ఉందా లేదా? ప్రశాంతంగా ఉండి కాళ్ళు బిసుకేటొకడు, బట్టలు ఉతికేటోడు ఒకడు, అన్నీ చేసి బైబిల్ పట్టుకొని వెనకాల నడిచొచ్చేటోడు ఒకడు ఏమి లేడండి దావీదుకి. ఆయనకు ఉండాల్సిన ఇబ్బందులన్నీ ఆయనకున్నాయి, కానీ దేవుని ఆజ్ఞలు మాత్రం పాటించే విషయంలో ఎక్కడ కూడా ఆయన వ్యసన పడలేదండి. ఆయన ఏం చెబుతున్నాడంటే, నాకు సంతోషం ఉంది, నేను ఒగర్చుతున్నాను, అసలు నీ ఆజ్ఞలను తలుసుకొని నేను పాట రాస్తున్నాను, పాట పాడుతున్నాను అని అంటున్నాడు. ఈ రోజున మీరు అబద్ధం ఆడకుండా చెప్పండి, దావీదు అది మీ సంగతి మీరు ఒకసారి చెప్పాలా, నాకు కూడా ఆజ్ఞలంటే ఇష్టం. మీకేమనిపిస్తుంది? దావీదుకి నీకు తేడా ఉందా లేదా? ఎక్కడ పాస్టర్ గారు, ఎక్కడండి, ఎక్కడ వీలవుతుందండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు మనవి చేస్తున్నాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా, అవసరత ఉన్నదని తెలుసుకో. ఆజ్ఞ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చదవండి. మోషే ఇశ్రాయేలీయులందరినీ పిలిపించి ఇట్లా నేను కొంతమంది పెద్ద అందరినీ ఒక దగ్గరికి పిలిపించాడంట. ఎంతమంది ఉంటారమ్మా ఇశ్రాయేలీలు? 6 లక్షల కాల్బలు. మీటింగ్కి రమ్మన్నానంటే ఒక ఆమె రాదు, అర్థమైందా? స్త్రీల కూటానికి రమ్మంటే రాదు. విధవరాళ్ళ కుటుంబం మీకోసమేమా విధవరాలు అయిపోయావు కదా, నువ్వు ఎట్ట బతకాలో బైబిల్లో కొన్ని వాక్యాలు చూపించి నేర్పిస్తారంటే రారు, అర్థమైందా? అందరిని ఒక దగ్గరికి మీటింగ్ పిలిచాడంట. ఏం చెప్పటానుకో, ఇశ్రాయేలీయులారా నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకుని వాటిని అనుసరించి నడువుడి. ఒక్క నిమిషం. కట్టడలను విధులను విని వాటిని నేర్చుకుని అమ్మ వినాలి. కట్టడలు, విధులు, ఆజ్ఞలు ఇవేనా? వీటిని ఏం చేయాలంటే ఫస్ట్ వినాలంటే చెప్పేటోడు ఒకడు ఉండాలిగా. మోషే ఉన్నాడు, మోషే వెనకాల దేవుడు ఉన్నాడు, ఆయన చెప్పిస్తాడు, మోషే మాట్లాడతాడు, అవన్నీ ఆయన వివరిస్తాడు. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో మనం చూస్తే చదవబాకండి, ఆయన ఈ ఆజ్ఞలన్నీ చెప్పాను కాదు, వివరించి చెప్పాను. ఆజ్ఞలన్నిటిని ఏం చేశాడు? వివరించాడు. ఇగో ఈ ఆజ్ఞ పద్ధతి ఇది, ఈ ఆజ్ఞలో ఇట్లా పాటించాలి అని వివరణాత్మకంగా చెప్పాడు. అవన్నీ మనం ఏం చేయాలి? వినాలి కాదు, విని ఏ విధంగా వినాలంటే నేర్చుకునేటట్టుగా వినాలి. హల్లెలూయా. నేర్చుకునేటట్టుగా వినాలి. వింటున్నామా మనం ఈ రోజున? నేర్చుకుంటున్నామా? 10 ఆజ్ఞలు నాకు వచ్చు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇది రికార్డ్ చేస్తున్నారు, వినేవాళ్ళు కూడా చేతులు ఎత్తాలి. ఇప్పుడు నిజంగా 10 ఆజ్ఞలు వచ్చా? ఏమండి చెబుతారా? 10 ఆజ్ఞలు క్రొత్త నిబంధనలో ధర్మశాస్త్రంలో అసలు అన్నిటికంటే మెయిన్ ఆజ్ఞలు ఏంటి అని అంటే చెప్పాడా లేదా? 2 ఆజ్ఞలు. ఏంటండి అవి? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అది మొదటి ఆజ్ఞ. 2వ ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను అను ఆజ్ఞ కూడా దాని వంటిదే అన్నాడు. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతా ఈ 2 ఆజ్ఞలలోనే ఉందంటండి. ఏంటో మరి ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఆజ్ఞలు నేర్చుకోవాలి. బైబిల్ చెప్తుంది మనకి, ఇశ్రాయేలీలందరూ నేర్చుకోవాలి. అమ్మా, ఆజ్ఞలు నాకు రావు అని నువ్వు అనుకొని చెయ్యత్తలేగా, నువ్వేం చేయాలో తెలుసా? ఈ వారం తిరిగేలోపు నేర్చుకోవాలి. లేకపోతే నువ్వు ఒక విశ్వాసివి అని అనిపించుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ప్రతి క్రైస్తవుడికి దేవుని యొక్క కట్టుబాట్లన్నీ తెలియాల. అర్థమవుతుందా? లేకపోతే లోకంలో అన్యులు పాటించేటువంటి పద్ధతులన్నీ కూడా మనం మన జీవితంలోనికి, మన కుటుంబంలోనికి తెచ్చేసుకుంటాం. లోకస్తులాగా మనం జీవిస్తాం. చాలా వచ్చేసాయి ఇప్పటికే. అన్యుల సిద్ధాంతాలు ఇప్పటికే చాలా 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 మన క్రైస్తవ్యంలోనికి చొచ్చుకొని వచ్చాయి. ఎందుకో తెలుసా? ఆ చేయవలసినటువంటి పని
దేవుడు దానికి పెట్టినటువంటి రూల్ ఏంటో తెలుసుకోకుండా, అసలు నేర్పించేటోడికి కూడా తెలుసుకోకుండా, అర్థమవుతుందా? ఇలాగ జరిగిపోయింది. బైబిల్ గ్రంథంలో ఎజ్రా గ్రంథం ఉంది, తెలుసా అండి? ఆయన గురించి ఏమని రాసిందో తెలుసా? ఆయన ధర్మశాస్త్రంలో పండితుడు అంటారు, ప్రావీణ్యం కలిగినటువంటి వాడు. ఆయన నిలబడి ప్రజలకు ధర్మశాస్త్రం నేర్పించాడు. యెహెజ్కేలు అనేటువంటి ప్రవక్త ఏమన్నాడో తెలుసా? దేవుని ధర్మశాస్త్రమును ఎరగనటువంటి వాళ్ళు యాజకులు అయిపోయారు. ధర్మశాస్త్రం అంటే వాళ్ళకి తెలియదు, కానీ ఏం వేసుకున్నాడు? అయ్యగారి బట్టలు వేసుకున్నాడు, బైబిల్ పట్టుకున్నాడు, చర్చి కట్టేశాడు. పిచ్చి పిచ్చికి పాటలు, పిచ్చి పిచ్చి రూల్స్. అర్థమవుతుందా? అయ్యగారు 21 చేయాలా, చేసేస్తాడు వీడు. అర్థమవుతుందా? 3వ రోజు చిన్న దినం పెట్టేస్తాడు, ఒక వాక్యం చదువుతాడు. అయ్యగారు పుట్టెంటికలు యేసు రక్తం చేయం, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ అంటాడు, మళ్ళీ 3 కత్తెరలు వేసేస్తాడు. ఎందుకో తెలుసా? వాక్యం తెలియదు, ఆజ్ఞ తెలియదు. ఈ రోజున మీకు మనవి చేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే క్రైస్తవుడు తప్పకుండా అమ్మ వినాలి. క్రైస్తవుడు తప్పకుండా దేవుని యొక్క రూలు తెలుసుకోవాలి, వినాలి, నేర్చుకోవాలి. ఏమంటున్నాడు తెలుసా ఇక్కడ? నీవు వినాలి, నేర్చుకోవాలి. తర్వాత నేర్చుకున్న తర్వాత వస్తుంది, ఆ టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు దాన్ని కంపల్సరీ పాటించాలి, దానిని అనుసరించి నడుచుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. తర్వాత చూడండి 6వ అధ్యాయం 1వ వచనం. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకాజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నీయు అన్నిటను గైకొనుచు. చాలండి. ఆజ్ఞలు, కట్టడలు ఇవన్నీ కూడా జీవిత దినాలన్నీ కూడా గై కొనాలి, పాటించాల్సిందే. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవురాలు ఆజ్ఞని వినాలా వద్దా? అసలు మేము కూడా ఏం చెప్పాలి? ఇప్పుడు చెప్పండి, కళ్ళబొల్లి కథలు చెప్పమంటారా? మమ్మల్ని ప్రవచనాలు చెప్పమంటారా? స్వస్థత ప్రార్థనలు చేయమంటారా? నీళ్లు చల్లమంటారా? నూనె చల్లమంటారా? సంఘానికి ఏమి నేర్పాలి? అయ్యా, ఇది దేవుని యొక్క పద్ధతి, ఇది దేవుని యొక్క నిబంధన, ఇది దేవుని యొక్క కట్టుబాటు, ఇట్లా చేయాలి, ఇలా ఉండకూడదు, ఈ మాట మాట్లాడకూడదు. ఇది ప్రేమతో చెప్పినప్పుడు దీన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాల్సిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆజ్ఞను వినాలి, దేవుని యొక్క ఆజ్ఞను నేర్చుకోవాలి. జీవిత దినములన్నీ కొంతకాలం పాటు అప్పుడెప్పుడు బాగా చేసేదండి. చిన్నప్పుడు బాగా చేసేది, పెండ్లి కానప్పుడు ఎప్పుడు అయ్యగారితోనే పోయేది. ఎందుకంటే సేవలో సహకరించాలని ఒక ఆజ్ఞ ఉంది కదా, అందుకని అప్పుడు పోయేదండి. అప్పుడు ఉద్యోగం వచ్చిన కాడ నుంచి కొంచెం తగ్గిందండి. ఈ ఈ ఈ పాటింపులు వద్దండి మనకి. అర్థమవుతుందా? అయ్యా వింటున్నారా? మీకోసమే, ప్రత్యేకంగా నీకోసమే చెబుతున్నా. నేను ఆలోచించండి. నేను అప్పుడు బాగా ప్రార్థన చేసి, అప్పుడు బాగా చేసి ఎప్పటిదాకా పాటించమన్నాడు? జీవిత దినములన్నీ ఆయన ఆజ్ఞలను నీవు పాటించాలి. ఎవరెవరు పాటించాలి? మా నాయన బాగా చేసేది. కొంతమంది చెప్తుంటారు, మా నాయనకు బాగా భక్తి అండి, మా అమ్మకి ప్రార్థన ఎక్కువ అండి అని అంటారు. అట్లా లేదు బైబిల్లో. 1వ అధ్యాయం ఏదైనా బైబిల్లో ఒక విచిత్రమైన వచనం ఉందంటే ఇగో ఇది కూడా ఒకటి. 6వ అధ్యాయం 1వ వచనం చూస్తే, నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ కుమారుని కుమారుడును అనే వాక్యం ఉంది. మీ తరం దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, కంఠోపాఠం చేయాలి, హృదయంలో ఉండాలి. 37వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, దేవుని ధర్మశాస్త్రం అంటే ఆయన రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ హృదయంలో ఉన్నాయి కాబట్టి కాలు జారే అవకాశమే లేదు అని అన్నాడు. దేవునికి స్తోత్రం. వింటున్నారా? దేవుని యొక్క ధర్మశాస్త్రం హృదయంలో ఉంటే కాలు జారే అవకాశమే లేదు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆజ్ఞ తెలుసుకుంటే కాలు జారకుండా ఉంటే పరలోకం రాదంటారా? ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం తెలుసుకోవాలా వద్దా? ధర్మశాస్త్రం వినాలా వద్దా? ధర్మశాస్త్రాన్ని కంఠస్థం చేయాలా వద్దా? పాటించాలా వద్దా? ఆలోచించండి. ఒక్క చిన్న మాటలో చెప్పాలంటే, ఆజ్ఞ తెలుసుకొని ఆజ్ఞ విని ఆజ్ఞ పాటిస్తే పరలోకం వస్తుంది, ఆజ్ఞని అతిక్రమిస్తే నరకం వస్తుంది, మరణం వస్తుంది, నష్టం వస్తుంది. అందుకే ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవురాలు తప్పకుండా ఆజ్ఞని వినాలి, ఆజ్ఞని
బోధించాలి, ఆజ్ఞని నేర్చుకోవాలి, ఆజ్ఞని గుర్తుంచుకోవాలి, ఆజ్ఞను అనుసరించి తీరాల్సిందే. నా వల్ల కాదు అంటానికి ఆజ్ఞ బరువైందేం కాదు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని అన్నాడు. నువ్వు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు మొయ్యలేని భారం నీ తల మీద పెట్టినటువంటి ప్రభువు కాదు మన దేవుడు. నీవు భరించగలిగినంతే, నీవు చేయగలిగినంతే దేవుడు చెప్పాడు తప్ప ప్రతి ఒక్క ఆజ్ఞ పాటించగలం, పాటించవచ్చు నీకు మనస్సుంటే. ఈ రోజున కొన్ని వచనాలను త్వరగా నేను మీకు చూపించాలని అనుకుంటున్నాను. చూడండి, 119వ కీర్తన 148వ అధ్యాయాన్ని వచనాన్ని ఒకసారి చదవండి. నీవిచ్చిన వాక్యాన్ని ధ్యానించడానికి ఏముంటుందండి ఆయన వాక్యంలో? ఆయన వాక్యంలో నీవు విడిచిపెట్టాల్సిన ఏదైనా పాపం ఉంటే అది ఉంటుంది. నువ్వు ఏదన్నా నేర్చుకొని పాటించాల్సినటువంటి ధర్మం ఏదైనా ఉంటే అది ఉంటుంది. అంతేనా వాక్యంలో ఉండేది? అది ధ్యానించడానికి. ఎప్పుడు లేస్తున్నాడంట? రాత్రి జాములు కాకముందే లేచి కూర్చొని ఇక వాక్యం ముందేసుకొని చూస్తున్నాడంటండి. నిన్న మొన్న మొన్న నేను చెప్పిన వాక్యాన్ని అలాగ ధ్యానం చేసుకుంటూ వచ్చారనుకోండి, పోయిన వారం చెప్పిన వాక్యాన్ని మర్చిపోయే అవకాశం ఉందండి. మీకు కనీసం హెడ్డింగ్ కూడా గుర్తుండట్లేదంటే దానికి కారణం ఏంటి? కొంతమంది వస్తారండి చర్చిలకి, సిటీలలో చూడాలి ఈ జనాభాని. చక్కటి చదువులు, చక్కటి సౌకర్యాలు, చక్కటి వాహనాలు, వచ్చి కూర్చుంటారు. రిఫరెన్స్ పోయిన వారం పాస్టర్ గారు చెప్పిన రిఫరెన్స్ ఏంటో చెప్పరు. పొరపాటున పాస్టర్ గారు ప్రసంగంలో వాడిన ఏదన్నా జోక్ ఉందనుకోండి, అది మాత్రం గుర్తుపెట్టుకుంటారు, ఎక్కడ పడితే అక్కడే వాడతారు. ఈరోజు మీకు మనవి చేస్తున్నాను, గుర్తుంచుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటువంటి విశ్వాసి జీవితంలో ధన్యురాలుగా మారిపోతారు. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి రాత్రి అనక పగలనక అది శ్రమించకుండా ఉంటారో వారు వాక్యపు జీవితంలో వారు ఎదగలేరండి. ఈ రోజున చాలామంది నేను చూస్తున్నాను, చెప్పిన వాక్యాన్ని గుర్తుంచుకోలేనటువంటి పరిస్థితి. ఈరోజు ఆదివారం కదా, సోమవారమో మంగళవారమో రోడ్డు మీద మీరు ఎప్పుడన్నా నాకు కనపడితే, అమ్మా ఆదివారం నేను ఏ వాక్యం చెప్పానో చెప్తావా అని అంటే ఒక 5 నిమిషాలన్నా చెప్తావా? ఆలోచించండి. ఈరోజు మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించండి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం అనేది అలవాటుగా చేసుకోండి. ఎందుకంటే ఆయన వాక్యంలో నీవు చేయవలసింది ఏంటో ఉంటుంది, అది ఒక ఆజ్ఞ. దేవుని యొక్క వాక్యంలో నువ్వు చేయకూడదు ఏంటో ఉంటుంది, అది దేవుని నోట్లో నుంచి వచ్చినటువంటి ఒక కట్టుబాటు, ఒక ఆజ్ఞ. అందుకే దాన్ని ఎప్పుడు కూడా నువ్వు ధ్యానం చేస్తూ ఉండాలి. ఏం చేయమన్నాడు దేవుడు, నన్ను ఎలా ప్రవర్తించమన్నాడు, ఏది మానుకోమన్నాడు, ఏది ప్రారంభించమన్నాడు, ఇదే రీల్ శరీరంలో మనసులో తిరుగుతూ ఉండాలి. అప్పుడే నువ్వు ఆయన మార్గంలో కడవరకు నడవగలుగుతావని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు ఈ ఆజ్ఞలు, కట్టుబాట్లు, ధర్మశాస్త్రము, న్యాయ విధులు ఇవన్నీ ఒక విశ్వాసి తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఏంటి, ఎందుకుంది అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. పోయిన వారం నీతిగా ఉండడం వల్ల ఉన్న ప్రయోజనాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆజ్ఞ తెలుసుకోవటం వల్ల, ఆజ్ఞను పాటించటం వల్ల విశ్వాసికి వచ్చే లాభం ఏంటో మనం ఆలోచన చేద్దాం. మొదటిది 119వ కీర్తన 105వ వచనాన్ని చదువుకుందాం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఇప్పుడు చెప్పండి, లాభమా కాదా? దేవుని యొక్క రూలు, దేవుని యొక్క వాక్యం మనకేం చేస్తుందంట? మనం నడిచే నడకకి దీపంలాగా ఉంటుంది. చీకట్లో నీ కాళ్ళు నడవనక్కర్లే. అర్థమవుతుందా? జీవితంలో నువ్వు తీసుకునే నిర్ణయాలకు దేవుని యొక్క వాక్యం సహాయం చేస్తుంది. ఏ నిర్ణయం చేయాలో, ఏ నిర్ణయం చేయకూడదో, ఎవరితో స్నేహం చేయాలో, ఎవరితో స్నేహం చేయకూడదో, ఎవరింటికి వెళ్ళాలో, ఎవరింటికి వెళ్ళకూడదో దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తుంది. అమ్మా మీరు ఒక సామెత చెప్పాలి. చెడి భలే చెప్తున్నారు. చెడి చెల్లింటికి పోకూడదు, అలిగి అత్తగారింటికి పోకూడదంట. అంటే ఎవరి మీద అలిగి అత్తగారింటికి పోకూడదు? అలిగి అత్తగారింటికి పోకూడదని ఆడళ్ళకు చెప్పారా, మగళ్ళకు చెప్పారా? నాకు తెలిసి ఈ సామెత మగవాళ్ళకే ఎక్కువ వర్తిస్తుందేమో అని అనిపిస్తుంది నాకైతే.
ఉమ్మడి కుటుంబంలో ఉండి అమ్మ దగ్గర ఉండబుద్ధి కాక, నాయన దగ్గర ఉండబుద్ధి కాక, తోబుట్టోళ్ళ మధ్యలో ఉండబుద్ధి కాక, ఇంటిల్లి పాది మీద, ఇంటి పేరటోళ్ళ మీద అంతా అరిగి ఎక్కడికి పోయిందంటే వీడు అక్కడ ఎప్పుడో ఒకసారి వస్తే, అల్లుడు గారు నాటుకోడిని గొయ్యనా అన్నోడు ఏం చేస్తాడో తెలుసా? ఏమై అల్లుడు, కోడిని కోసి కొంచెం ముక్కలు చేయి, నేను బయటికి పోయేస్తా కానీ అంటాడు. ఎవరు? మామగారు. అప్పుడు నీకేమనిపిస్తుంది అంటే, మా అమ్మే నయం, అర్థమవుతుందా? మా నాయనే నయం అనిపిస్తుందండి, మా వదినే నయం అనిపిస్తుంది. అందుకనే అలిగి అట్లాంటి పనులు చేయమాకండి, ఓకే? చెడు ఎక్కడికి పోకూడదంట, పోతే ఏమవుతుంది? పోతే ఏమవుతుంది అంటున్నా. అదే బావగారు వస్తాడు, వచ్చి మీ అన్నయ్య వాళ్ళు ఎప్పుడు పోతారంట అంటాడు. అర్థమవుతుందండి? అందుకనే చెడిపోయి చెల్లెలింటికి మంచోళ్ళు మంచి సామెతలు చెప్పారండి, దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయి కదా, అందుకనే మనం ఇప్పుడు పరిస్థితి బాగలేదని మనం చెల్లెకాడికి పోకూడదు, ఎందుకంటే చెల్లింటికి పోకూడదని పెద్ద మనుషులు చెప్పారని అనుకొని ఆగుతున్నాం కదా. బైబిల్లో ఒక మనిషి మనుగడ సాగించడానికి అడుగున అడుగు ఎట్లయ్యాలో దేవుని యొక్క వాక్యమే సహాయం చేస్తుందండి. ఎందుకంటే బైబిల్ ఏముందో తెలుసా? నీ వాక్యమే నా పాదాలకి దీపం, నా త్రోవకి వెలుగు, నా త్రోవకు వెలుగు. ఎవరో చెప్పడం కాదు, బైబిల్లోనే చెప్పింది. మాటి మాటికి నీ పొరుగు అని ఇంటికి పోబాక అన్నాడు. వాడి రుచిగల పదార్థములను ఆశించబాకు అని అన్నాడు. చాలా విషయాలు సామెతల గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు జీవితాన్ని ఎంత చక్కగా కొనసాగించుకోవడానికి పనికొస్తాయండి. అది వాక్యమేగా. ఏ సంబంధం భార్యతో ఎలాగ ఉండాలో చెబుతాడు కదా పేతురు గారు. మీ భార్యలు జీవం అనేటువంటి వరములో, నీ జీవం అనే కృపావరములో వారి పాలిభాగస్తులు కాబట్టి వారు బలహీనమైనటువంటి వాళ్ళని ఎరిగి జ్ఞానముతోని వారితోని కాపురం చేయండి అన్నాడు. భర్తకు చెప్పాల్సింది భర్తకు చెప్పాడు, భార్యకి చెప్పాల్సింది భార్యకి చెప్పాడు, పిల్లలకు చెప్పాల్సింది పిల్లలకు చెప్తాడు పేతురు గారు. అయ్యా పిల్లలారా అని చెబుతాడు. అర్థమవుతుందా? దాసులకు చెప్పాల్సింది దాసులకు చెప్పాడు. బైబిల్లో ఎవరికి చెప్పలేదండి? ఏ ఉద్యోగం గురించి చెప్పలే. యోహాను గారు బాప్తిసం ఇస్తున్నాడు, సైనికులు వచ్చారంట. అయ్యా మేమేం చేయాలని అంటే, ఎవరిని బాధ పెట్టమాకండి, లాఠీ ఉంది కదా అని, టోపీ ఉంది కదా అని, కాకి బట్టలు ఉన్నాయని కదా, ఎవరిని పడితే డిపార్ట్మెంట్ అనబాక. అర్థమవుతుందా? ర్యాష్గా మాట్లాడబాక. ఓకే, మీరేం చేయాలండి? మేమేం చేయాలండి? మీకు ఇచ్చిన జీతంతోనే తృప్తి పడండి, ఎవరి దగ్గర లంచాలు తీసుకోబాకండి అని అన్నాడు. ఈ ఆజ్ఞ నచ్చుతుందండి? అసలు కంటే వడ్డీ లాభం అన్నట్టుగా అసలు మనం అడగటం కూడా, సంబంధాలు చూసేటప్పుడు ఏం చేస్తారో తెలుసా? అబ్బాయికి ఫలానా డిపార్ట్మెంట్లో ఉద్యోగం అండి, జీతం 17,000 వస్తుంది, పైన ఒక 15 ఎకరాలు వస్తుందంట. ఏమొస్తుందంట? పైన 15,000 ఎట్లా వస్తుందండి? నాకు అర్థం కాక అడుగుతా. స్టాంపు గుద్దితే, ఏలుముద్ర వేపిస్తే, అర్థమవుతుందా? ఫైల్ సీరియల్ నెంబర్ మారిస్తే ఇవన్నీ డబ్బులే. వారం రోజులు మన అప్లికేషన్ని పక్కకు పెట్టిండంటే ఆ అప్లికెంట్ మళ్ళీ తీసుకురాడు. అర్థమవుతుందా? ఇయే డబ్బులు. నాకు తెలిసి కరెక్ట్గా జీతంతో ఇల్లు కట్టాలంటే 50-55 సంవత్సరాల తర్వాతనే కడతాడండి ఎవడైనా ప్రపంచంలో. కానీ 30 వచ్చేలోపే వాడు బండి మీద బండి, కారు మీద కారు, బిల్డింగ్ మీద బిల్డింగ్ కడుతున్నాడంటే జీతం అయితే కాదు. ఏం చేశాడు? ఆజ్ఞని 50వ కీర్తనలో చెప్తాడు, నీవు నా మాటలను వెనకకు దోసేసావు, దొంగతో ఏకీభవిస్తావు, వ్యభిచారితో ఏకీభవిస్తావు. ఉందా లేదా? నీవు నా మాటలు ఏం చేసావు? నేనేమనలే కదా. నువ్వు బిల్డింగ్ కట్టి గృహప్రవేశానికి నా సేవకుడిని పిలిచి నా ప్రార్థనే చేయించుకొని నా వాక్యమే తగిలించుకొని, దుర్మార్గుడా నువ్వు ఇన్ని పనులు చేసినా నేనేమనకపోతే అయ్యా దేవుడు కూడా కళ్ళు మూసుకున్నాడు, దేవుడి దయ, గాడ్స్ గిఫ్ట్ అని పేరు పెట్టావు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించండి. వీటన్నిటినీ వరుసగా ఉంచి నిన్ను గద్దిస్తా, నిన్ను చీల్చివేస్తా, తప్పించువాడొక్కడును లేకపోవును. ఈరోజు మీకు మనవి చేస్తున్నాను, ఆలోచన చేయండి. ఈరోజు మిమ్మల్ని బ్రతిమలాడుతున్న ఆజ్ఞని ఏం చేశావు? సహోదరుడికి చెందాల్సింది మింగేస్తివి, అన్నకు చెందాల్సింది, తమ్ముడికి చెందాల్సింది, చెల్లెకి చెందాల్సింది, అక్కకి చెందాల్సింది, అందరినీ తొక్కి మింగి తిమింగలాని అయిపోతుంది. మళ్ళీ దానికి ప్రార్థన, దాంట్లో వాక్యాలా, దానికి దేవుడి పేరా? నా ఆజ్ఞలన్నీ మీరతావా?
తనది కాని దానిని ఆక్రమించువాడు వాడు శ్రమ పొందుతాడన్నదిగా. ఇప్పుడు బాగానే ఉన్నావు, కానీ శ్రమ పొందవా? ఆజ్ఞ ఎట్లా బ్రతకాలో చెప్తుంది. దయచేసి ఆలోచించండి. ఎక్కడండి వ్యవసాయం ఎలా చేయాలో చెప్పింది, వ్యాపారం ఎలా చేయాలో చెప్పింది, మానవ సంబంధ బాంధవ్యాలు ఎలాగ మెయింటైన్ చేసుకోవాలో చెప్పింది, ఎవరితో ఎంతవరకు ఉండాలో చెప్పింది, ఆ దేవుడితో ఎలా ప్రవర్తించాలో చెప్పింది వాక్యమే. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఎంత చక్కగా బ్రతకడం నేర్పించింది దేవుని యొక్క వాక్యం. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మనకి బ్రతకడం నేర్పించేది ఏంటండి? దేవుని యొక్క వాక్యం. మన అడుగులు జారకుండా, పడిపోకుండా, నష్టపోకుండా మనల్ని స్టాండర్డ్గా, స్టేబుల్గా నిలబెట్టేది ఏంటి చెప్పండి? ఇప్పుడు చెప్పండి. ఆయన నియమాలు, ఆయన కట్టుబాట్లు, ఆయన ఆజ్ఞలు మనల్ని, మన జీవితాన్ని సాఫీగా కొనసాగింపజేస్తున్నాయి. అందుకే ఒక మనిషి వాక్యాన్ని తెలుసుకోవాలి, ఒక మనిషి ఆజ్ఞలను తప్పకుండా తెలుసుకోవాలి, ఒక మనిషి ఆజ్ఞలను నేర్చుకోవాలి, ఒక మనిషి తప్పకుండా ఆజ్ఞలను పాటించాలి. ఎందుకంటే జీవితం చక్కగా సాఫీగా కొనసాగుతూ ఉంటుంది. నెహెమ్యా గ్రంథం తీయండి ఒకసారి. 9వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి చదవండి. నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన ఎడల, మెల్లికి చదవమ్మా. నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన ఎడల, వాటి వలన వాడు బ్రతుకును గదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆజ్ఞలు విధులు అనుసరిస్తే ఒక మనిషి ఏమవుతాడు? బ్రతుకుతాడు. దేవుని మాట, దేవుని రూలు, దేవుని ఆజ్ఞ కాబట్టి ఇప్పుడు ఎవరు బతికించాలి ఆ మనిషిని? దేవుడే బతికించాలి, దేవుడే బతికించాలి. దయచేసి ఆలోచించండి. ఎంత చక్కటి మాట అండి. నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన ఎడల వాటి వలన వాడు బ్రతుకును కదా అని రాస్తుంది. అంటే ఒక మనిషి ఆరోగ్యదాయకంగా, ఆహ్లాదకరంగా, సిరి సంపదలతోని చక్కగా జీవితంలో ఆశీర్వాదకరంగా బ్రతకాలి అనంటే ఆ మనిషి తప్పకుండా ఏం పాటించాలి చెప్పండి? ఆజ్ఞలను విధులను పాటించాలి. అమ్మ, ఆజ్ఞ పాటించాలంటే, విధి పాటించాలంటే ముందు మనకు ఆ ఆజ్ఞ ఏంటో తెలియాలి, ఆ రూల్ ఏంటో మనకి తెలియాలి. తెలియకపోతే ఎట్లా పాటిస్తావు? అందుకని తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? అది అందుకనే అడగాలండి మనం కొన్ని సందర్భాలలో. అయ్యా ఏం చేయాలి? ఇదిగో ఈ పని ఏం చేయాలి? అంతేగాని నువ్వే 2 ముగ్గులు వేసి, ఒక పెద్ద పీట ఒక చిన్న పీట వేసి, ఒకరిని కుడివైపు ఒకరిని ఎడమవైపు కూర్చోబెట్టి, చేతిలో అరిటాకు పెట్టి, మామిడాకు పెట్టి, అయ్యగారు అన్నీ అయిపోయినాయి ఇక మీరు రండి అనమాకండి. అర్థమవుతుందండి? అన్నీ సిద్ధం చేసిన రండి, ఇక వచ్చి మీరు ఉట్టి ప్రార్థన చేసిపోవటమే ఈ అనమాకండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటో అంతవరకు మొత్తం నీకే తెలుసు అన్నట్టుగా, ఇక్కడి నుంచే దేవుడిది అన్నట్టుగా. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటో ఈ పద్ధతులన్నీ మన జీవిత విధి విధానాలలో దేవుని యొక్క నియమ నిబంధనలు ఎన్నున్నాయో కదా. ఏమండి, అవునా కాదా? మన జీవితంలో మనం చేయాల్సిన పనిపాట్లలో నియమ నిబంధనలు ఎన్నున్నాయో కదా. ఏదో మతం వాళ్ళు అంటండి, నీళ్ళు పోసుకొని ఇట్లా కడుక్కోకూడదంట. నీళ్ళు పోసుకొని మనం ఇట్లా అనుకుంటాం కదా, ఇట్లా తీసుకొని ఇట్లా చల్లుకుంటాం కదా, అలా అట్లా చల్లుకోకూడదంటండి. ఇట్లా కడగాలంట, ఇట్లా కడగాలంట. తెలుసా? వాళ్ళ పద్ధతి అది, వాళ్ళ మతం పద్ధతి అది. అంటే ఎందుకు పెట్టారు ఆ పద్ధతి? ఎందుకు పెట్టారు ఆ పద్ధతి? ఈ రోజున మనకి ఏ పని చేసినా అసలు మతాన్ని ఆచరించే వాళ్ళు అన్నం తినేటప్పుడు ఒక ముద్ద పక్కకు పెడతారు. అర్థమైందా? వాళ్ళ పద్ధతి అది, వాళ్ళ రూల్ అది. మీరు గమనించండి. ఎప్పుడన్నా ఉట్టిదే కత్తి ఇట్లు ఎత్తితే కింద ఎన్నిసార్లు కొట్టాలండి? ఎక్కడ పద్ధతి అది? బాగానే తెలుసు మీకు ఈ పద్ధతులన్నీ. ఇప్పుడు సమాధిలోనికి మట్టి గుంజేటప్పుడు ఎట్లా గుంజాలి? 2 కాళ్ళ సందులలో నుంచి చిమ్ముతాం అసలైతే మనం పెంటగడ్డలు జిమ్మేటప్పుడు. ఇప్పుడు ఎట్లా చేయాలి? ఎవడన్నా తెలవక యవనస్తుడు పాపం ఆవేశంతో లాగుతుంటే ముసలోళ్ళు ఏం చెప్తారు? రేయ్ అట్లా కాదు ఇట్లా లాగానంటారు కదండి.
దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని పద్ధతులు వాళ్ళు చావు దగ్గర, పెళ్లి దగ్గర, దాని దగ్గర, దీని దగ్గర పాటిస్తూ ఉంటే మనకు బుర్ర పని చేద్దండి. అసలు న్యాయ నిబంధనలు, ఆజ్ఞలు లేని మతమా మంది? ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించేనే. యేసయ్యను వెంబడించగానే ఏం కనపడాలి? వాస్తవానికి ఆజ్ఞల మార్గం కనిపించాలి. ఆజ్ఞల మార్గం కనిపిస్తుంది, ఉంది. ఆజ్ఞల పద్ధతి ఒకటి ఉంది. దాంట్లో మనల్ని నడిపించేది కూడా ఎవరు? ఆయనే. నీవు నన్ను నడిపించగలవు అని కూడా రాశాడుగా. అది బైబిల్లో ఉన్న పద్ధతిని బట్టేగా ఆ భక్తుడు ఆ పదం వాడగలిగాడు. ఆలోచన చేయాల్సిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఆయన ఆజ్ఞలను పాటించడం వల్ల నేను బ్రతుకుతావు. ఒక చిన్న వ్యతిరేకం చెప్పండి దీనికి. ఆయన ఆజ్ఞలను పాటించకపోతే చచ్చిపోతావు. ఆజ్ఞలను మనం తొంగలో దొక్కంగా చాలా విషయాలు. మరి బతకాలా సావాలా? వాస్తవానికి మరి అదే ఆలోచించండి. అయ్యా, నీ ఆజ్ఞలను చాలా పట్టించుకోలేదు, కొన్ని తెలవక వదిలేసా, కొన్ని తెలిసి వదిలేశాను, కాబట్టి నన్ను క్షమించయ్యా అని మనం ప్రార్థన కూడా ఈ రోజున చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది అని మీకు మనవి చేస్తున్నాను. ఇంకొక వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 19వ కీర్తన 11వ వచనాన్ని ఒకసారి చదవండి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును అనుంది కదా. మరి వేటినో తెలియాలి మనకి. వాటిని వాటిని అన్నాడు కాబట్టి కొంచెం ముందు నుంచి నేను చదువుతానులే కానీ వినండి. 7వ వచనం, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. అమ్మ వినాలి. ఇక్కడ నుంచి లాభాలు లెక్కబెట్టి మీరు నాకు లాస్ట్కి చెప్పాలి. 7వ వచనం నుండి, యెహోవా ధర్మశాస్త్రం యథార్థమైనది, ఆ ధర్మశాస్త్రము ప్రాణమును తెప్పరిల్లజేయును. మొదటిది వచ్చేసింది. ప్రాణాలను తెప్పరిల్ల చేస్తుందంట. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఉండే రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయి చూడండి. ఉదాహరణకి ఒక ఆమె విధవరాలని, పిల్లలు చిన్నపిల్లలు, ఆమె విధవరాలు, ఇంటి పేరటల్లో ఇరుగు పొరుగు వాళ్ళు ఈమె మీద దాడి చేసి ఈమెకు సంబంధించిన ఆస్తి, న్యాయబద్ధంగా రావాల్సిన ఆస్తి దోసుకుంటున్నారు అనుకోండి. ఈమెను పిలిచి దేవుని సేవకుడు, అమ్మా ఏంటి బాధపడుతున్నావంటే, అయ్యగారండి నేను ఒక్కదాన్ని చేసినాను, మా వాళ్ళు నష్టపుచ్చుతున్నారండి, నా పిల్లల నోటికాడి తీసుకుంటున్నారండి అని చెప్తే దేవుని సేవకుడు చెప్తాడమ్మా, ఇదిగో చూడు బైబిల్లో ఏముందో తెలుసా, ఆయన విధవరాలి పక్షాన వ్యాజ్యం ఆడతానన్నాడు, తండ్రి లేని పిల్లలకు న్యాయం చేస్తానన్నాడు. అమ్మా అంటే ఆ మాట ఎట్టుంటుందండి ఆ విధవరాలకి? ఎంత ఆదరణ ఇస్తుంది. ప్రాణము ఏవో కేసు పెట్టుకోపోరా. కేసు పెట్టుకున్నాడు. పోయి మావోడు అని లంచం ఇచ్చాడు ఎస్ఐ గారికి. ఎస్ఐ గారు పిలిచి, ఏరా విధవరాల్ని మోసం చేస్తారా? ఎటు నుంచి చూసినా ఈ భూమి ఆమెదనేది వెళ్తుంది కదా, దుర్మార్గుడా పో అని అంటాడండి. అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరి ప్రాణం తెప్పరిల్లింది? తన ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అనచి అధికారులను అధముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? ఇక్కడ ఏమవుతుంది? వాడిని ఎక్కడికి పోయినా, వాడు ఎంత దూరం పోయినా, ఎమ్మెల్యే, ఎంపీ, ప్రైమ్ మినిస్టర్ కాడికి పోయినా అక్కడ దొక్కుతాడు నా దేవుడు, నేను ప్రార్థన చేసిన కాబట్టి అని. అంటే ఆ వచనాలు ఏమనిపిస్తున్నాయండి మనకి? ప్రాణాన్ని తెప్పరిలా చేస్తాయి. మన ఆంటీ చెబుతూ ఉంటుంది అప్పుడప్పుడు, అయ్యా చాలా బాధతో పండుకుంటే పాటలో ఒక వచనం గుర్తుకొచ్చింది. ఎంత ఆదరణ! దేవుని యొక్క ధర్మశాస్త్రంలో వ్రాస్తున్నటువంటి మాటలు, దేవుని ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాటలు పాటలుగా పాడుతూ ఉంటే అవి ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం వల్ల ప్రయోజనం ఉందా లేదా? ఆయన రూల్ వల్ల ప్రయోజనం ఉందా లేదా? ఆయన వాక్యం వల్ల ప్రయోజనం ఉందా లేదా? అందుకే చదవండి. సైతాను అందుకే నిన్ను బైబిల్ చదవనియట్లే. అన్నీ గుర్తుంటాయి, వాక్యమే గుర్తుండదు. ఎందుకంటే సైతాను నీ శరీరం మీద పనిచేసి పనికి మాలిన విషయాలే చూసి చేసేటట్టుగా చేసి
దేవుని యొక్క వాక్యం మరుగునబడేటట్టుగా చేస్తుంది. ఎందుకంటే ఆ వాక్యం వల్ల, ఆజ్ఞ వల్ల, ఆ కట్టుబాటు వల్ల నీకు దీవెన ఉంది, నీకు ప్రయోజనం ఉంది, నువ్వు బ్రతుకుతావు, నీ ప్రాణం తెప్పరిల్లుతుంది. అందుకనే నీ ప్రాణం కృంగిపోయేటట్టుగా సైతాన్ చేస్తున్నాడు. నువ్వు సత్య ఏర్పాట్లు చేస్తున్నాడు, వాక్యానికి దూరం చేసి, ఆజ్ఞలకు దూరం చేసి, ఆజ్ఞ పాటించకుండా ఎవరికో భయపడేటట్టుగా చేసి, ఆజ్ఞను మీరేటట్టుగా చేసి నిన్ను మరణానికి దగ్గర చేస్తున్నాడు. అమ్మ ఆలోచించాలి. నీ భార్యకు చెప్పుకోవాలి, నీ భర్తకు చెప్పుకోవాలి, నువ్వు ఆజ్ఞ మీరి పని చేస్తున్నావు, సంపాదన కోసం పోతున్నావు, డ్యూటీకి పోతున్నావు, చదువుకు పోతున్నావు. అమ్మాయి నీకు మంచిది కాదు, అయ్యా నీకు మంచిది కాదని కుటుంబీకులకు చెప్పుకోండి ప్రియమైన సహోదరుడు, సహోదరి. ఎందుకో తెలుసా? ఆయన ఆజ్ఞలు మనకు ప్రయోజనం, ఆయన ఆజ్ఞలు మనకు దీవెన, ఆయన ఆజ్ఞలు, ఆయన వాక్యము మన పాదములకు దీపం, మన త్రోవకు వెలుగు. ఎన్ని లాభాలు చూడండి. ఇంకొక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత కింద వచనం, యెహోవా శాసనము నమ్మదగినది, ఉపదేశములు, యెహోవా శాసనములు నమ్మదగినవి, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. అదే కొంచెం తెలివి తక్కువ ఉందనుకోండి మనకి, నాకు అమాంతం తెలివండి అనండి ఒకసారి. అనాలండి ఎవరన్నా అనండి, పర్వాలేదు. నా అంత తెలివిగల్లోడే లేడు అనండి ఒకసారి. అయితే మనందరం ఎవరో అన్నమాట. ఆ మాట నేనంటే మీరు ఫీల్ అవుతారని మొదటిదనమన్నా. అది అనలేదంటే ఇది అన్నట్టే లెక్క, అంతేనా కదా? కాబట్టి మనకేం కావాలి? జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే ఏం చేయాలంట? శాసనం తెలుసుకోవాలంట. దేవుని రూలు, దేవుని కట్టుబాటు తెలిస్తే బుద్ధిహీనులకు కూడా అది జ్ఞానాన్ని వచ్చేటట్టుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకానికి తెచ్చుకొని, లేని ధైర్యాన్ని మొహం మీద తెచ్చుకొని, గొంతులో తెచ్చుకొని ఒక మాట మాట్లాడితే అవతలోడు మాట్లాడకుండా చేసింది ఎవరంటారండి? ఈరోజు మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, దయచేసి ఆలోచించండి. వాక్యము జీవితాలను నిలబెడుతుంది. ఆయన శాసనము జీవితాన్ని, జ్ఞానము లేనటువంటి వారికి జ్ఞానము పుట్టిస్తుంది. 8వ వచనం, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమునకు సంతోషపరచును. హల్లెలూయా. ఇక దీని గురించి ఎక్కువ చెప్పనక్కర్లే. ఇందాక 1-2 నిమిషాల నుంచి నేను మాట్లాడుతున్న మాటలు వింటుంటే కొంతమందికి సంతోషం. ఎందుకో తెలుసా? అరే వాక్యంలో ఎంత ఉంది అనుకుంటారు. వాక్యంలో ఎంత ఉంది, ఆయన విషయాలు, ఆయన యొక్క వాక్యాన్ని చదువుతూ ఉంటే అది హృదయానికి ఎంత సంతోషాన్ని కలుగజేస్తుందో. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. అంటే కండ్లు మూసుకొని బతుకుతుంటే, కండ్లు అంటే ఎటు పోవాలో అర్థం కానటువంటి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో, కన్ఫ్యూజన్ స్టేటస్లో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనకొక విషయాన్ని క్లారిటీ ఇచ్చి, బోధపరిచి, ఒక సూచన మనకిచ్చి ముందుకు నడిపిస్తుంది. అది కేవలం దేవుని యొక్క వాక్యంతోనే సాధ్యం అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేద్దాం కన్ఫ్యూజన్ స్టేటస్లో నువ్వు ఉన్నప్పుడు? ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఎక్కడ చదివితే బాగుంటుంది, ఏ కోర్సు చేస్తే బాగుంటుంది, ఏ ఊర్లో చదివితే బాగుంటుంది? జీవితానికి సంబంధించినటువంటి నిర్ణయాలు, ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేయడానికి కన్నులు తెరిపించి స్పష్టతనిచ్చేది ఏంటి? కేవలం దేవుని యొక్క వాక్యమే. హల్లెలూయా. యుద్ధం ఎట్లా చేయాలో తెలియకపోతే, అబ్బాయి మీరు పొద్దున్నే లేవండి, పొద్దున్నే లేచి తెకోవా అనే అరణ్యం, చాలా అరణ్య భూములు ఉన్నాయి, అక్కడికి పోండి. డౌన్లో ఉంటుంది ఒక డౌను, ఆ డౌన్లో కూర్చోండి, లైన్లో నిలబడండి, లైన్లోకి తిరగండి, అక్కడ ఉండండి. అటొకటి ఇటొకటి చెట్ల పుట్టలు చాటడం మాటేసి ఎటో నట్టు వస్తే నరకాలను చూడమాకండి. లైన్లు తీసి చక్కగా మార్చింగ్ చేస్తారు కదా రిపబ్లిక్ డే రోజు, అట్లా తీసి కూర్చోండి. నేను చేస్తా, మీరు చూద్దురు కానీ. అక్కడైతే యుద్ధం వ్యూ బాగుంటుంది, కనపడుతుంది అని అన్నాడు. చూసిండ్రండి? కన్నులకు వెలుగిచ్చాడా లేదా? కన్నులకు వెలుగంటే కళ్ళల్లో నుంచి టార్చ్ లైట్ ఏం రాదండి. కన్నులకు వెలుగంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఒక విషన్ ఇస్తాడు, అర్థమవుతుందో? ఒక దర్శనం ఇస్తాడు, ఒక దృక్పథం ఇస్తాడు, ఒక స్పష్టత ఇస్తాడు జీవితం మీద. వెళ్ళిపోతాం. ఇదంతా వాక్యంలోనే దొరుకుతుంది మనకి. అలాగా వాక్యం ధ్యానిస్తుంటే నీ జీవిత సమస్యలకు, నీ జీవిత ప్రశ్నలకు జవాబులు దేవుడు ఇస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యము ఎంతో గొప్పది అనండి ఒకసారి. ఆజ్ఞలు, కట్టుబాట్లు ఎంతో మేలుకరమైనవి అనండి ఒకసారి. దేవునికి స్తోత్రం. అవి మనం తెలుసుకోవటంలో వెనకబడ్డాం కాబట్టి అసలు జీవితంలోనే వెనకబడ్డాం. అర్థమవుతుందండి?
తాళపు చెవులు అనమాట ఇవన్నీ. ఆజ్ఞలు కట్టుబాట్లన్నీ తాళపు చెవుతులే. ఏ తాళమైనా ఓపెన్ చేయొచ్చు అవి మన దగ్గర ఉంటే. అది అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇంకొక వచనం కూడా ఉందమ్మా. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటేను విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినవి. ఎందుకు అంత 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 విలువ అమ్మా? దేవుని యొక్క ఆజ్ఞలు న్యాయ విధులంట బంగారం కంటే, మేలిమి బంగారం కంటే, తేనె కంటే, జుంటి తేనె కంటే బాగుంటాయి అంటండి. ఎందుకంటే అవి తెలుసుకుంటే బంగారం ఎప్పుడన్నా సంపాదించవచ్చు. అర్థమవుతుందండి? తెలివితేటలు, దేవుని న్యాయ విధులు, దేవుని కట్టుబాట్లు, దేవుని వాక్యం బాగా తెలిస్తే కష్టపడి నెలలో కోడిగుడ్లు తినకుండా, చికెన్ తినకుండా, బంగారానికి డబ్బులు దాచుకొని బంగారం వస్తువు కొనుక్కొని చీరల కింద దాయాల్సినంత అవసరం లేదు. అదే నాగిన బంగారం ఉంటేనండి, అర్థమైందా? బాలకృష్ణ లాగా అసలు చెయ్యి మీదనే వాచి పెడదు, చొక్కా మీద, చొక్కా మీద. కాలర్ బయట నుంచి వేస్తాడు ఆయన, తెలుసా అండి? అందరు ఎక్కడ వేస్తారు? లోపల వేస్తారు. మన సంఘంలో కొంతమంది ఉన్నారు, వేసుకొని ముసుగేసుకొని ఇక్కడ హరికంఠలం కడతారు. ఎందుకు? లోపలిది కనపడకుండా. మరి అట్లాంటి దానికి ఎందుకు కొన్నావమ్మా? అదే బైబిల్ తెలుసు అనుకోండి, ఎట్టాగో ఈ బంగారం మీద నడవాల్సిందే. కానీ మనకు అది తెలియదు. ముక్కు పుల్ల కింద పడ్డది, తీసి దాయి బోస్ చెవులు. అమ్మా వింటున్నారా? ఈరోజున మీకు మనవి చేస్తున్నా, వాక్యం చెప్పండి. ఇప్పుడు వాక్యం తెలిస్తే ఎంత హాయిగా ఉంటుందో కదండి. వాక్యం తెలిస్తే హాయిగా ఉంటుందా ఉండదా? ప్రాణం హాయిగా ఉంటుంది. వాక్యం తెలుసుకోండి. వాక్యం తెలుసుకోకపోతేనే, అందుకనే మీరు దాసేది తినకుండా దాసేది దానికోసమే పిసినారోలుగా, స్వార్థంగా కదా. అప్పుడప్పుడు మన సంఘంలో కొంతమందిని అడుగుతారే, ఏం కూర అమ్మ అంటే కోడిగుడ్డు అంటాడు. ఏంటిది? వాళ్ళ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఎన్ని గుడ్లు తిన్నావు అని అంటే 6 పొత్తులు అంటండి, 30 కేజీ టమాటాలు, 2 దోసకాయలలో ఒక్క కోడిగుడ్డు గారిచి దానికి ఏం పేరు పెట్టారు? మహానుభావురాలు నువ్వు. అర్థమవుతుందండి? అట్లా తిని దాసి 10 తులాల బంగారం చేయిస్తేవి. ఇక నువ్వు బంగారం రోడ్ల మీద నడిచే అర్హత దేవుడు నీకెందుకు ఇస్తాడు? ముందు వాక్యం తెలుసుకో. వాక్యం తెలుసుకుంటే బంగారాన్ని కాలు కింద వేసే రోడ్డు మట్టితో సమానంగా నువ్వు చూస్తావు, హ్యాపీగా ఉంటుంది. ఎవడన్నా వేసుకున్నా కానీ పెద్ద కక్కుర్తి ఏమి మనకు ఉండదు, ఆరాటం ఏమి మనకి అనిపించదు. ఎందుకంటే వాక్యం తెలుసు కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడప్పుడు ట్రాఫిక్లో ఆగాల్సి వస్తుందండి. హైదరాబాద్ పోయినప్పుడు ఇక అక్కడ మన పక్కన ఆగిన వాహనాన్ని అడిగినాం అనుకోండి, ఏంటి ట్రాఫిక్ ఎందుకు ఆగి? ముఖ్యమంత్రి పోతుండ అంటారు. ఏంటిది? ఎమ్మెల్యే పోతున్నాడు అంటుంటారు. మంచిదే. అబ్బా ముసలి అంటదంట. ముసలి చిన్న నీళ్ళు వస్తే నాకు లెక్కలేదు, మూసి రావాలి నా ముచ్చట తీరాలంటదంట అండి. ఏంటిది? మూసి రావాలి నా ముచ్చట తీరాలంటది. అరే ఇప్పుడు 46, ఇంకొక 20-25 ఏళ్లలో టపా గట్టిపోతే, రెండో రాకడ వస్తే, దేవుడు దిగొస్తే, ఆయన అక్కడ యెరూషలేములో మెయిన్ సింహాసనం మీద కూర్చుంటే, రాజ్యమునందునే రాణినిగాను, రాజ్యమునందునే రాణినిగాను ఉందునుగా ఆనందముతో, ఆనందం మహానందం, నా ప్రియుని ముఖము మధురం, ముఖము మనోహారం, ప్రియుని ముఖము మనోహారం. పాట వస్తుంటే ఏడ కూర్చుంటావు? ఎప్పుడన్నా దేవుడు పిలిచారే, సూర్యాపేట జిల్లాలో మన ప్రతినిధి ఉంటాడు, రమ్మనని అంటే అసలు ట్రాఫిక్ ఆగొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇండియా ఆగుద్ది. ఎవరో భక్త్ సింగ్ గారేమో పోతున్నాడు, ట్రాఫిక్ ఆగింది. అసలు ఆ భక్త్ సింగ్ గారు ప్రార్థన, విమానం వెనక్కి తిరిగిందంట ఒకసారి. మేఘాలు ఆగటం ఏంటి? స్తంభించొద్దు. అది రావాలనుకుంటున్నా. పోరా నువ్వు 5 ఏండ్లే నీ మురిపం. అర్థమవుతుందండి? మా మూసి రావాలి. ఇందాక చెప్పిందిగా మేఘం, మా మేఘం రావాలి, మా ముచ్చట తీరాలి. అప్పటిదాకా ఓపిక పడతా అంతే. అర్థమైందా? అప్పటిదాకా ఓపిక పడతా, లైన్లో పోతా, ఎవరికో ఒకడికి ఓటేస్తా, వస్తా. అంతేగాని ముచ్చట్రా తీరే రోజు ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం. ఇవన్నీ నాకు ఎవరు నేర్పించిందండి? అందుకనే వార్డు మెంబర్గా పోటీ చేయను. అర్థమవుతుందా? వద్దు, యునానిమస్ వద్దు, ఏది వద్దు.
అందుకనే బిల్లీ గ్రామ్ గారు పిచ్చోడు అనుకున్నారా? అమెరికా అధ్యక్ష పదవి చిన్నదనుకున్నారా? వద్దు, ఆయనకు వాక్యం తెలుసు, ఆయనకు వాక్యం తెలుసు. అందుకనే వద్దన్నాడు. దేవునికి స్తోత్రం. మనకు వాక్యం తెలియదు, వాక్యం మీద నమ్మకం లేదు, ఆజ్ఞల మీద నమ్మకం లేదు, పరిపాలన మీద నమ్మకం లేదు, దేవుని యొక్క ఒక రాజ్యం ఉందని నమ్మకం లేదు. పరలోక రాజ్యం అనే మాట అసలు గుర్తుకే రావట్లేదు. కాబట్టి ఎంతసేపటికి ఎంపీటీసీ జడ్పీటీసీ అంటుంటారు. సంఘంలో ఎంత పిచ్చున్నోళ్ళు ఉన్నారో తెలుసా అండి? కుంకుమ పోసుకొని ఎగిరేటోళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఆలోచించండి. ఇకనైనా మారుదాం. వాక్యం తెలిస్తే ఇట్లాంటి తాత్కాలికమైన అశాశ్వతమైన పిచ్చిపోకడలకు మనం ఎప్పుడు కూడా తావివ్వం అని నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యం ఎంత చక్కటిదండి. ఆ వాక్యాన్ని వినుట వలన సేవకుడు హెచ్చరిక నొందుతాడు. హెచ్చరిక మంచిదా కాదా? మాట్లాడాలి. ఇక్కడ స్పీడ్ బ్రేకర్లోనే మలుపు ఉంది, గుంట తీసాడు, ఎవడం బోర్డు అన్న పెట్టలేదేరా ఏంటి? మనం అనుకుంటాంగా, ఎవడన్నా బోర్డు అన్న పెట్టలేదేంద్రా, ఇంత పెద్ద గుంట తీసి, అమ్మో సద్దును అదే బోర్డు పెడితే హెచ్చరిక రెడ్ కలర్ లెటర్లతోని, హెచ్చరిక రాత్రిపూట రేడియం లెటర్లతోని ఇట్లా ఇంటూ గుర్తుపెట్టి క్లోజ్డ్ అని పెట్టిండు అనుకో రోడ్డు, అమ్మ పుణ్యాత్ముడు ఎవడో బతికించిండ్రా అనుకుంటాంగా. హెచ్చరిక మంచిదా కాదా? ఈ రోజున ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన ఆజ్ఞ అక్కడ పెడితే మనం ప్రమాదాలలో నుంచి తప్పించబడతాం. హల్లెలూయా. హెచ్చరిక అనగానే ముఖం ఆడమాకండి. హెచ్చరిక ప్రాణాన్ని నిలబెడుతుంది, హెచ్చరిక జీవితాన్ని నిలబెడుతుంది, హెచ్చరిక కుటుంబాన్ని కాపాడుతుంది. ఎక్కడున్నాయి హెచ్చరికలన్నీ? దేవుని వాక్యంలో ఉన్నాయి, దేవుని ఆజ్ఞలలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెచ్చరిక నొందున తర్వాత లైన్, వాటి వలన ఆయన గొప్ప లాభము. దేవుని ఆజ్ఞల వల్ల ఏం కలుగుతుందంట? ఇది లోకస్తుడికి చెబితే ఇక చెప్పొచ్చిన వాళ్ళే అంటారండి. అర్థమవుతుందండి? వాడికి అర్థం కాదు. దేవుని ఆజ్ఞల వలన గొప్ప లాభం కలుగుతుంది. ఇంకొక 2 విషయాలు ఉన్నాయి, త్వరగా మనం చదువుకుందాం. 119వ కీర్తన 50వ వచనాన్ని ఒకసారి చదవండి, త్వరగా చదవండి అండి, సమయం అయిపోతుంది. 50వ వచనము. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. మీరే పాడాలా ఈ వచనం మీద పాట? హల్లెలూయా. నాకు ఈ పాట రాసిన అయ్యగారు కాపీ కొట్టిండి అనిపిస్తుంది. నిజమండి. అప్పటి నుంచి నేను కూడా ఉద్యోగ కీర్తన అవి చూస్తూ ఉంటే, దేవుని స్తుతించుడి ఉందిగా, దాని హెడ్డింగ్ ఏంటిదో తెలుసా? 150వ కీర్తన. ఏమి చేయలే ఆ పాస్టర్ గారు ఎవరో కానీ మొత్తానికైతే 150వ కీర్తనకి చిన్న రాగం మసాలా పెట్టారు, పాట అయింది. రచయిత దావీదు పేరు తీసి ఆయన పేరు పెట్టుకున్నాడు. అర్థమైందండి? ఎవరో ఈ మధ్యకాలంలో ఒక మనిషి పాట రాశాడు, ఏంటి? నీ వాక్యమే నన్ను. మొత్తానికి 119వ కీర్తనలో ఎవ్వరి కనపడను కాడ 50 వచ్చినని ఇట్లా గుంజకొచ్చుకొని అడబెట్టి పల్లెటూరు వాళ్ళకు కూడా పాట వచ్చేటట్టుగా చేసి పాట రాసింది నేనే అనుకున్నాడు. దేవుడు చూడండి, నా పాటలు వాడుకోండి రా, నా మాటలు వాడుకోండి, పాట కట్టుకోండి, కవి అయిపోండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ వాక్యం ఏం చేస్తుంది? నన్ను బ్రతికిస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. అది బాధలలో నెమ్మది. ఏది? ఈ మాయ భలే చెప్పింది, అదే నాకు నెమ్మది. ఏంటండి కలిగించేది? ఒకటి, ఆయన వాక్యం అంతటిలో కూడా కొన్ని స్టోరీస్, కొన్ని ఆదరణకరమైన మాటలు, ఆయన రూల్స్, ఆయన రెగ్యులేషన్స్ అన్నీ కూడా మనకు జీవితంలో గొప్ప ఆదరణ, నెమ్మది, అభివృద్ధి, జీవితం మనకు చక్కగా జీవించడానికి సహాయపడేటట్టుగా దేవుని వాక్యం మనకి చేస్తుంది. ఇంకొక వచనాన్ని మనం చదువుకుందాం. ఇది కొంచెం పెద్దది, నేను చదువుతాను. అందాక 26వ అధ్యాయం లేవియా కాండం తీయండి. హోంవర్క్ ఇస్తున్నాం మీ అందరికీ. 26వ అధ్యాయం అంతా చదువుకోండి ఇంటికి పోయినాక. లేవియా కాండం 26వ అధ్యాయం నేను చదువుతానండి, మీరు కొన్ని వచనాలను వినండి. 3వ వచనం నుండి, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షకాలములో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును,
మీ పొలముల చెట్లు ఫలించును. అయ్యా వ్యవసాయదారులు అందరు ఇటు వినాలి. 5 HP 7 HP హాఫ్ HP అనమాకండి. ఓకే, ఆజ్ఞ పాటించండి. ఏంటిది? ఆజ్ఞ పాటించండి. వర్షకాలంలో వర్షము ఇచ్చును. తర్వాత నీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండును. మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు. భయం ఉండదు బతకడానికి. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగజేసేదను. మీరు పండుకొనున్నప్పుడు ఎవడునూ మిమ్మును భయపెట్టడు. ఆ దేశములో దుష్టమృగములు లేకుండా చేసేదను. మీ దేశంలోనికి ఖడ్గము రాదు. మీరు మీ శత్రువులను తరిమెదరు. వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు. మీలో 5 100 మందిని తరుముదురు. 100 మంది 10,000 మందిని తరుముదురు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు. ఏలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానమిచ్చి, ఆగండి, ఏమిస్తాడంట? వర్షం పడుద్ది, పంట పండుద్ది. ఆ పంట చేతికొచ్చేదాకా ఎక్కడా ఇబ్బంది ఉండదు. శత్రువులు మనకు ఉండరు, దుష్టమృగాలు ఉండవు. ప్లస్ మనకి సంతానం కూడా అందుతుంది. సంతానం ఇచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదను. మీరు చాలా కాలము నిలువయున్న పాతగిలిన ధాన్యమును తినెదరు. మీరు కిలోకి 2 రూపాయల కిలో బియ్యం, దొడ్డు బియ్యం తినేదని అని ఉందండి. కొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును. దేవునికి స్తోత్రం. అంటే నాకు అనిపిస్తుంది, కొత్తది మళ్ళీ పాతది అయ్యేదాకా పాత బియ్యమే ఉంటాయి మనకాడ. ఉన్నాయా ఎవరి ఇంట్లో నాన్న? వాడు అన్నం తింటుండో కూర వేసుకొని ఉప్మా తింటుండో అర్థం కాదు. ఏంటిదంటే కొత్త వడ్లు అండి, బియ్యం అండి. పాతవి అయిపోయినాయి, ఎప్పుడూ అయిపోయినాయి. అవి అయిపోయినాక కేసీఆర్ బియ్యం తిని మళ్ళీ ఇప్పుడు ఈ మొదలు పెట్టాం. అమ్మా, కారణం ఏంటో తెలుసా? కాసేపు నవ్వుకోవడానికున్నా ఆజ్ఞ పాటించనోడు దొడ్డు బియ్యం తాతను తినాల్సి వస్తుంది. ఇది అర్థమవుతుందా? పాతవి కొత్తవి వచ్చినా పాతవి మిగిలి ఉండును. ఎంత దీవెన పెట్టిండేవండి. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. దేవునికి స్తోత్రం. ఆజ్ఞలు పాటించకుండా ఎచ్చిపచ్చికి తిరిగేవాడి ఊళ్ళల్లో మందిరాలు ఉండవండి. ఒకవేళ కట్టబడ్డా వాడు ఎచ్చిపచ్చికి తిరుగుతాడు కాబట్టి ఆ మందిరాలు తీయరు. తీసి 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 ఇసుకుబుట్టి అయ్యగారులు కూడా రారు. దేవుడి మందిరం అక్కడ ఉండాలి. ఇప్పుడు చెప్పండి, గత 27 సంవత్సరాలుగా ఈ చర్చ్ ఎప్పుడు మూతబడలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం ప్రభు మనకిచ్చాడు. అసలు మందిరం లేనప్పుడు కూడా ప్రార్థన ఆగలే, మందిరం ఉన్నాక ఆగలే కదా. ఇది దేవుడు ఇచ్చినటువంటి మందిరం. మీ అందు నా మనస్సు అసహ్యపడదు. అసలు ఈ వచనం నాకు బాగా నచ్చింది. దేవుని యొక్క హృదయం మన యందు అసహ్యపడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంట? ఆయన ఆజ్ఞలను, 3వ వచనం, ఆయన ఆజ్ఞలని పాటించాలి. నేను మీ మధ్య నడిచెదను. దేవునికి స్తోత్రం. అసలు ఈ వచనం చెప్పినాక హల్లెలూయా అని చిక్కలు కలిపెట్టి హల్లెలూయా అని అనమన్నక్కర్లేదండి. నేను మీ మధ్య ఎప్పుడు ఆజ్ఞలను పాటిస్తే మీకు దేవుడనై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్మను రప్పించి తిని, నేను మీ దేవుడనైన యెహోవాను, నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవజేసేదను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ఒకే ఒక్క విషయం వల్ల వస్తాయండి. ఏంటి ఆ విషయం? ఆజ్ఞలను పాటించుట. 14వ వచనం ఒక్కటి చదవండి. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక, అంతే ఉందండి 14వ వచనం. అనుసరింపక
నా కట్టడలను నిరాకరించిన ఎడలను నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా నిబంధనలను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకొని ఎడలను నేను మీకు చేయునదేమనగా, ఇక చదువుకోండి తర్వాతది మీరు. నేను మీకు చేయనుదేమని, మీ కన్నులకు క్షీణింపచేయునట్టు ప్రాణమును ఆయాసపరచునట్టు చదువుతామా, తాపజ్వరమును క్షయరోగమును మీ మీదికి, కాళ్ళ మంటలు పాస్టర్ గారు, ఒకటే మంట, తాపజ్వరం, ఒళ్ళంతా ఎట్లుందంట, మంటలు ఆవిరిలో ఉన్నాయా ఎవరికన్నా, వేడి. ఇంకోటి ఏంటి, క్షయ అంటే ఏంటండి, క్షయ అంటే క్యాన్సర్. ఇక్కడ నుంచి ఒక్కటి రెండు చదువుతా శాంపుల్కి, ఎందుకంటే యూతాల 46వ వచనం దాకా చదవాల్సి వస్తుంది, అంత టైం మనకు లేదు కాబట్టి ఒక్క 2-3 విషయాలు నేను త్వరగా చదువుతాను. మీరు చూడండి ఏమేమి వస్తాయి. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, జాగ్రత్త వ్యవసాయదారులు. ఇంకోటి, వ్యవసాయదారులే విత్తరండి, పెట్టుబడి డబ్బులు వ్యాపారంలో పెట్టుబడి పెడుతుంటారు కొంతమంది, అదేమవుతుంది, వ్యర్థమవుతుంది. ఎందుకంటే మీరు ఆజ్ఞ పాటించలేదు కాబట్టి. మీ శత్రువులు వాటి పంటను తినేదరు, నేను మీకు పగవాడనగుదును. 21, మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపం బట్టి మరి 7 అంతలుగా మిమ్మును బాధించెదను, మీ మధ్యకు అడవి మృగములను రప్పించెదను, అవి మిమ్మును సంతానరహితులుగా చేసి మీ పశువులను హరించి మిమ్మును కొద్దిమందిగా చేయును, మీ మార్గములు పాడై పోవును. ఇట్లా చదువుకుంటూ వస్తే గుండె పగిలిపోతుంటుందండి. అర్థమవుతుందా? ఆజ్ఞ మీరితే జీవితం ఎంత దౌర్భాగ్యం అవుతుందో, ఎంత నష్టాల పాలవుతామో, కుటుంబాలు ఎంత పాడవుతాయో, మన తదనంతరం మన పిల్లలు ఎంత దౌర్భాగ్యులు అవుతారో. వాక్యాన్ని మీరితే, ఆజ్ఞను పాటించకపోతే జరిగేటువంటి ప్రమాదాలు అంత భయంకరంగా ఉంటాయని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే వాక్యాన్ని పాటిస్తే, ఆజ్ఞను మనం పాటిస్తే జరిగేటువంటి మరి ఒక లాభాన్ని గురించి కూడా మనం విందాం. 20వ అధ్యాయం నిర్గమకాండము 6వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. హల్లెలూయా. అయ్యా, ఒక్క మనిషివి నీవు దేవుని ఆజ్ఞ పాటిస్తే దీవెన ఎన్ని తరాలు వస్తుంది? అది నువ్వు పాటించకపోతే నీ తరానికి రాదు, తర్వాత తరానికి అంతకన్నా రాదు. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని, ఆజ్ఞలను పాటించగలిగితేమా, మీరు గొప్పగా కష్టపడి సంపాదించి మీ పిల్లలకి, మీ మనమరాండ్లకు కూడబెట్టకపోయినా ఆయన కృప 1000 తరాలకు వస్తుంది. దానికి కారణం కేవలం ఆజ్ఞని పాటించటమే. ఇంకొక వచనం 119వ కీర్తన 98వ వచనాన్ని త్వరగా చదవండి. 119వ కీర్తన 98వ వచనంలో కూడా ఒక దీవెన ఉన్నది వాక్యాన్ని పాటించడం వల్ల. నీ ఆజ్ఞలు నిత్యం నాకు తోడుగానున్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి. శత్రువు మనల్ని పడగొట్టాలని, అడ్డం రావాలని, మనల్ని దిగజార్చాలని వాడేదో ఎత్తుకెత్తేస్తూ ఉంటాడు. అయితే దేవుని యొక్క ఆజ్ఞలు మనకు తెలుసుకుంటా ఉంటే ఆ శత్రువులకు మించిన జ్ఞానం మనకు కలుగుతుంది. కాబట్టి శత్రువు చేతికి మనం ఏనాడు కూడా చిక్కము. దేవునికి స్తోత్రం. ఒకవేళ మనల్ని ఎవడన్నా చిక్కించాలని, పడేయాలని, పడగొట్టాలని ప్రయత్నం చేసినా వాడికి మించినటువంటి జ్ఞానం ఉంటుంది. అందుకే పౌలు గారు అంటాడు, ఇరికింపబడినను అపాయములో ఉన్నను ఉపాయము లేని వారము కాము. నువ్వు ఎన్ననకు పెట్టుకోరా, కానీ నాకు ఉండాల్సిన జ్ఞానం నాకు దేవుడు ఇచ్చాడు, నా ఉపాయాన్ని నాకు ఇచ్చాడు అని వాక్యం తెలుసుకున్నటువంటి మనం ధైర్యంగా ఉండవచ్చు అని నేను మీకు మనవి చేస్తున్నాను. అయితే దయచేసి గమనించండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 9వ వచనం చివరి మాట. మార్కు సువార్త 7వ అధ్యాయము 9వ వచనం. మీరు మీ పారంపర్యాచారము, అంటే మీ తాతలు ముత్తాతలు, మీ కుటుంబం ఇంతకు ముందు నుంచి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి కొన్ని పద్ధతులను పాటించటం కోసం ఏం చేస్తారంట? దేవుని ఆజ్ఞలను నిరాకరించుదురు. ఎట్లా? బొత్తిగా. ఇక అసలు దాన్ని పట్టించుకోరు. ఎప్పటి నుండో వస్తున్నాయండి, ఎట్లా ఇప్పుడు తీసేయాలి చెప్పండి? అమ్మా వినండి,
ఎప్పటి నుండో వస్తుంది మంగళసూత్రం, ఇప్పుడు ఎట్ట తీసేయాలి? ఎప్పటి నుండో వస్తుంది ఈ పసుపు బియ్యం, ఇప్పుడు దీన్ని ఎట్ట తీసేయాలి? కుడికాలు పెట్టాలి, అవునా కదా? ముగ్గు, ఇంకా పెళ్లి కూతురు అక్కడికి వచ్చేటప్పుడు చేతులు ఏం పట్టుకొని రావాలి? అది ఎన్ని జాకెట్ ముక్కలు ఇవ్వాలి? 5 కాకపోతే 3. మనం చేయాల్సినవన్నీ చేస్తూనే ఉంటాం, మనం అన్నీ చేయాల్సినవన్నీ చేస్తూనే ఉంటాం. ఇక ఆంధ్ర సైడ్ పోయినాం అనుకోండి, పసుపు అవన్నీ తీసుకొని వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటారు. ఇక చూడండి ఎట్లుంటుందో అక్కడ పరిస్థితి. అక్కడికి పోతే ఒక చెట్టుకు పెళ్లి చేస్తారు ఒకళ్ళు, అర్థమైందా? మనమేం జీవికట్టెని పంపిస్తాం ముందు, నాకంటే ముందు నువ్వు చావురా అని. ఏంటి పద్ధతులన్నీ? అయ్యగారు చచ్చిపోతే కూడా జీవికట్టె పంపించారు, అయ్యగారు పంపిస్తే తలగొరి పెట్టిస్తున్నారు. ఎప్పుడు పోతాయి ఈ సంస్కృతి? మీ పారంపర్యాచారం ఏంటి? మీ పారంపర్యాచారం. చచ్చిపోయినాక వాడు బతుకున్నప్పుడు ఆ పండ్లను నూడిపోతే కొంచెం మెత్తటి మాంసం తీసుకొచ్చి పెట్టరు. చచ్చిపోయినాకంట ఉండలు కలిపి, ఇక తిను, నువ్వేడ కలుపుకుంటావులే, కాలిన చేతులతో అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈ రోజున మీకు మనవి చేస్తున్నాను, పారంపర్యాచారాల నిమిత్తము దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నాం? బొత్తిగా నిరాకరిస్తున్నాం. కాదా అండి? ఎన్ని జరుగుతున్నాయో ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయో దయచేసి అర్థం చేసుకోండి. ఆజ్ఞని పాటించడం కోసమే మనం ప్రయత్నం చేయాలి, కానీ మన పద్ధతులను నెగ్గించుకోవడానికి ఆజ్ఞని ఎప్పుడు కూడా పక్కకి పెట్టబాకండి. దేవుని మాటలు వెనక్కి తొయ్యబాకండి. నా జీవితంలో ఆయన అంటాడు, 119వ కీర్తన తీయండి ఒకసారి. 119వ కీర్తన 112వ వచనాన్ని ఒకసారి చదవండి. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. నాతో చెప్పండి, నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. ఇది తుదవరకు నిలుచు నిత్య నిర్ణయము. నిన్నెవరు బలవంతం చేసి వాక్యం పాటించవా, ఆజ్ఞ పాటించవా అనడానికి లేదండి. నేను దేవుని సేవకునిగా చాలా వరకు చెప్పగలిగేంత వరకు చెప్పి పక్కకు ఉండడమే కదా. నువ్వు నిర్ణయం తీసుకోవాలి. నేను దేవుని యొక్క నియమం పాటిస్తా, దేవుని యొక్క కట్టుబాటు పాటిస్తా, దేవుని యొక్క ఆజ్ఞ పాటిస్తా నేను. అంతేగాని మా పారంపర్యాచారాల ప్రకారం వచ్చేటువంటి కార్యక్రమాల ప్రకారం నేను చెయ్యను. నన్ను నేనే ఆజ్ఞలు పాటించడానికి లోపరుచుకుంటాను. అంతేగాని నా పద్ధతులు, మా ప్రాంతీయ పద్ధతులు, కుల పద్ధతులు పాటించడానికి ఆయన ఆజ్ఞలను నేను పక్కకి నెట్టను అని ఒక తీర్మానం చేసుకున్నాడు దావీదు గారు. అలాగే మనం కూడా ఈరోజున ఒక తీర్మానం చేసుకుందాం, ప్రభువా నేను నీ ఆజ్ఞలను పాటిస్తాను అనండి ఒకసారి. ప్రాణం మీదకి వచ్చిన 119వ కీర్తనలు అక్కడక్కడ ఉంటారు. జనులు నన్ను తరుముతున్నారు, నా ప్రాణం నా అరచేతిలో ఉన్నది, అయినా నీ ఆజ్ఞలను నేను మరవడం లేదు, నిన్ను అనుసరించడం నేను వెనకాడడం లేదు. నాకెన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు నన్ను ఆవరించున్నాయి, అయినా కానీ నీ ధర్మశాస్త్రాన్ని పట్టుకొని నేను వదలట్లేదు అని అన్నాడు. చూడండి, ఆ విధమైనటువంటి జీవిత యాత్రను మనం కొనసాగిద్దాం. ఎందుకంటే ఆజ్ఞలు మనకు అనేక కోణాలలో నుండి లాభాన్ని తెచ్చిపెట్టేటట్టుగా ఉన్నాయి. అందుకే నేను అంటాను, ఆజ్ఞలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక విశ్వాసికి. ఆజ్ఞలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఒక విశ్వాసికి. ఆజ్ఞలను గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఆజ్ఞలను పాటించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాటి వలన గొప్ప లాభము కలుగును. అందుకే అంటున్నాను, ఆజ్ఞలంటే నీకు అవసరం ఉంది అనండి ఒకసారి. ఏం అవసరం ఉంది? మొదటి అవసరం ఏంటి? నీతిగా బ్రతకాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నీతి చాలా మేలు చేసి పెట్టింది. ఓకే, ఇప్పుడేమి అవసరం ఉంది మనకి? ఆజ్ఞలు తెలుసుకొని, ఆజ్ఞలను నేర్చుకొని, ఆజ్ఞలను పాటించాల్సినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే దాంతోనూ కూడా చాలా అవసరతలు ఉన్నాయి, చాలా మేలులు ఉన్నాయి. అటువంటి జ్ఞానాన్ని కలిగి మనం ముందుకు వెళ్దాం. బట్టి కృప ప్రభు మనకు ప్రసాదించును గాక. ఆమేన్.